దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి 21 రోజులు కుటుంబ ఆశీర్వాద కూడికలలో ప్రభు యొక్క ఏర్పాటును బట్టి మీ మధ్యన వాక్య పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నడిపించినందుకొరకే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మాకు అత్యంత ప్రియులు, స్నేహితులు డానియల్ సార్కి, దేవజనులకు ప్రత్యేకమైన వందనాలు, కుటుంబానికి, సంఘమంతటికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి. వారు భోజనము చేయుచు ఉండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. చాలు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఈ దినము కొరకే ఈ దేవుడు 7వ దినాన్న మన కుటుంబం ఆశీర్వదించబడాలా, లేదంటే మన కుటుంబం ఆశీర్వదించబడిందా అనేటువంటి ఒక విషయాన్ని మనం ముందుగా వాక్యమును బట్టి అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయగలగాలి. యేసుక్రీస్తు వారు భోజనాన్ని కూర్చున్నారు. శిష్యులు వాళ్ళందరూ కూడా భోజనాన్ని కూర్చున్నప్పుడు సడన్గా భోజనం చేసేటువంటి ముందుగానే యేసు ప్రభు వారి మధ్య నిలిచి చేతిలో ఒక రొట్టెను పట్టుకుని ఆయన ఆ రొట్టెని ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఆ రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి శిష్యులకి ఇచ్చి, ఇది మీరు తీసుకుని తినండి అని అంటున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి రొట్టె అది ఆశీర్వదించబడినటువంటి రొట్టె అని, ఆ ఆశీర్వదించబడినటువంటి రొట్టె ఆయన శరీరము అని, ఆ ఆశీర్వదించబడినటువంటి శరీరమే నా సంఘము అనేటువంటి శరీరము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆయన అంటే ఈ రొట్టె ఆల్రెడీ ఆశీర్వదించబడింది. ఈ రొట్టె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వదించబడినటువంటి శరీరము. ఆ శరీరము ఏదో కాదు, ఆయన సంఘము అనగా మనమే. ఆయన రక్తములో కడగబడి, విమోచించబడి, పరిశుద్ధపరచబడి, ఈ లోకమునికే ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఆహారముగా, భోజనముగా దేవుడు మనల్ని ఈ లోకములో ఉంచాడు అనేటువంటి విషయాన్ని ఈ వాక్యపు యొక్క లోతుల్లోనికి వెళ్ళేటప్పటికి మనకు అర్థం చేసుకోగలుగుతాం. అందుచేత ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆయన చేతిలో ఉన్నటువంటి రొట్టె దాన్ని ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వదించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇది నా శరీరము అంటున్నాడు. అంటే ఆశీర్వదించబడిన రొట్టె ఆయన శరీరము. ఆయన శరీరం అంటే ఏదో కాదు, ఆయన సంఘమే ఆయన శరీరము. అంటే సంఘము ఆల్రెడీ ఆశీర్వదించబడింది, బ్లెస్ అయ్యింది ఆల్రెడీ. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ మనం ఆశీర్వదించబడ్డాము, మనం ఆల్రెడీ ఆశీర్వాదకరంగా ఉన్నాము. కానీ మనము ఆ విషయం తెలియక మన ఆశీర్వాదమును మనము తీసుకుని భుజించడం మనకు అర్థం కాక, మన జీవితాల్లో ఆశీర్వాదం అంటే ఏంటో సరైనటువంటి అవగాహన లేకపోవడం క్రైస్తవ జీవితంలో మనం ఆశీర్వాదం అనేటువంటి మాట వినగానే ఏదో ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం వస్తూ ఉంటుంది. కనుక నిన్ను చూస్తేనే అనేకులకు ఏదో ఒక రకమైన ఆనందం, సంతోషం వచ్చినట్లుగా దేవుడు నన్నే ఒక ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా, భోజనముగా దేవుడు ఉంచాడు ఆయన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కనుక వారు భోజనము చేయుచుండగా, భోజనము అనేటువంటిది అది ఒక కుటుంబపు వ్యవస్థకి అది ఒక సూచనగా, ఒక సూచిగా కనిపిస్తూ ఉంటది.
భోజనము అంటేనే కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసేటువంటి దాన్ని ఒక కుటుంబపు భోజనము, అదంతా ఒక సహవాసానికి, ఒక సంబంధానికి, అది ఒక సూచికగా, ఒక ప్రతీకగా మనకుంటా ఉంటుంది. కనుక భోజనం అంటే ఆ రోజు పూట భోజనం చేసేయడం, అమ్మ కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది అనుకునేటువంటిది కాదు భోజనం అంటే. కనుక ఆకలి తీర్చుకునేది, కడుపు నింపుకునేది అయితే హోటల్లో కూడా మనం భోజనం చేస్తాం. హోటల్లోని భోజనం చేసేవాళ్ళు ఉంటారు. హోటల్లోకి వెళ్ళి సరదాగా స్నేహితులతో పార్టీలు చేసుకుని, మీకు అర్థమవుతున్నదా, ఆ రెస్టారెంట్లో, 5 స్టార్ రెస్టారెంట్లో ఆ చీకటి లైటింగ్లో భోజనం చేసిన తర్వాత ఏ రోజు ఇన్ని సంవత్సరాలు వండిపెట్టిన అమ్మతో సెల్ఫీ దిగనోడు వాళ్ళందరితో కలిసి ఇలా సెల్ఫీ దిగి ఆ సెల్ఫీని స్టేటస్లో పెట్టుకుని ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి మేము భోజనం చేసాము ఓహో అని చెప్పేసి అని ఊరందరికీ తెలిసేటట్టు చేస్తాడు. అది ఒక కుటుంబపు వ్యవస్థ కాదు. హోటల్లోనికి వెళ్తే అమ్మ ప్రేమతో పెడతాది, కానీ హోటల్లోకి వెళ్ళిన తర్వాత వాడు నీకు ఇచ్చినటువంటి డబ్బులను బట్టే నీకు భోజనం పెడతాడు. దేవునికి స్తోత్రం. అంతే కదా. హోటల్లోకి వెళ్ళిన తర్వాత బిర్యానీ 250 రూపాయలు అంటే నీకు ఆ గిన్నె తెచ్చి నీ ముందు పెడతాడు. అదంతా తినేసిన తర్వాత అమ్మ కడుపు నిండలేదు బాబు ఇంకొంచెం తీసుకురా అంటే ఇంకొక 250 రూపాయలు కట్టు, ఇంకో పాత్ర వస్తుంది నీకు అంటాడు. అందుచేత గృహములో, ఇంటిలో మనం చేసేటువంటి భోజనము కేవలం అది భోజనం మాత్రమే కాదు, అది తల్లి యొక్క ప్రేమ, అది కుటుంబములో ఒక సంబంధము, అది కుటుంబములో ఉన్నటువంటి ఒక మంచి దైవికమైనటువంటి సహవాసమునకు అది ఒక గుర్తుగా ఉన్నది. కనుక కుటుంబపు భోజనమే కాదు, సంఘములో మనం ప్రతి ఆదివారము పునరుద్ధాన దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో, ఆయన యొక్క రక్తములో మనము కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు కూడా ఇది కూడా ఒక దైవికమైనటువంటి కుటుంబమే. ఆమెన్. ఇది కుటుంబం. అయ్యో చర్చికి వెళ్తున్నానండి, సంఘానికి వెళ్తానండి, మందిరానికి వెళ్తున్నాను అనేటువంటి విధానములో మనం ఉండిపోకూడదు. మనము మన కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వస్తున్నాం. మన కుటుంబంతో కలిసి మనం మాట్లాడడానికి వస్తున్నాం. మన కుటుంబంతో కలిసి ప్రేమగా ఒకరితో ఒకరు పలకరించుకోవడానికి, ఒక దైవికమైనటువంటి మంచి సంబంధానికి, సహవాసానికి. కనుక భోజనం అనేటువంటిది అది ఒక గుర్తుగా ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కనుక పిల్లలందరూ ఇక నుంచి భోజనం చేసేటప్పుడు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా భోజనం చేయాలి? నీ మట్టుకు నువ్వు తినేయడం కాదు, తల్లితో తండ్రితో కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేయాలి. 128వ కీర్తనలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ భోజనపు బల్ల చుట్టూ అంటున్నాడు. అంటే భోజనపు బల్ల చుట్టూ అలా కూర్చుని ఆ భోజనం చేసేటువంటి ఆ సందర్భం, ఆ చక్కటి ఆ వాతావరణం అంతా కూడా ఏమిటనంటే మన ఇంటిలో ఉన్నటువంటి ఉదయం నుంచి, లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, ఉన్నటువంటి ఆనందాలు, సంతోషాలు అన్నీ కుటుంబంతో కలిసి చక్కగా చేసేటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి భోజనము అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ భోజనము కేవలం హోటల్లో తినే భోజనాల్లాగా, డబ్బులు ఇచ్చి తినేటువంటి భోజనాల్లా కాక, ప్రేమతో కలిసి కూర్చుని ఇది తండ్రి కష్టము అని, ఇది తల్లి ప్రేమ అని, ఇదంతా కలిసి ఒక మంచి కుటుంబము అని, ఈ కుటుంబంతో ప్రతి దినము ఒక సమయాన్ని కూర్చుని తల్లి తండ్రి పిల్లలు కలిసి భోజనం చేయాలి అన్నట్టుగా ఈ రోజు నుంచి అలా వెళ్తే కుటుంబాలు మంచిది అని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కనుక భోజనము అనే దాని గురించి మాట్లాడుతూ అన్నాడు. వారు భోజనమును కూర్చుండగా యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను పట్టుకుని ఆయన అంటున్నాడు, ఆయన ఇది ఆశీర్వదించబడినటువంటిది. నువ్వు తినేటువంటి భోజనం ఎలాంటిదై ఉండాలి అని అంటే అది ఆశీర్వదించబడిందై ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉండాలి? మనం తినేటువంటిది ఆశీర్వదించబడిందై ఉండాలి. భోజనము తింటే యేసుక్రీస్తు వారు చాలా మంది ప్రజలు వాక్యం వెంటాకు వచ్చారు. వినడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ మంచిగా వాక్యం చెప్పిన తర్వాత వారు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుంటే వారు అలా ఆకలి తెలిపోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పంక్తులుగా కూర్చోబెట్టండి అంటే పంక్తులుగా వారిని కూర్చోబెట్టి వారికి భోజనం వడ్డించడానికి యేసు ప్రభు వారు ఆయన శిష్యులకి మార్కు సువార్తలో మీకు చూస్తే అక్కడ 7వ అధ్యాయం అనుకుంటా, చూడండి దయచేసి. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చదవండమ్మా. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుట కొరకే ఆయన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను
ఇంకా 12 గంపలు ఎత్తిరి. కనుక ఆశీర్వదించబడినటువంటి భోజనంలో ఏముంటుంది అని అంటే తృప్తి ఉంటుంది. ఏమంటో చెప్పండి అమ్మా. యేసు ప్రభు వారు ఆయన ఆశీర్వదించిన తర్వాత ఇచ్చినటువంటి భోజనంలో ఏమున్నది అని అంటే ఏమున్నది? చాలా చాలా తృప్తిగా వారు భోజనం చేయగలిగారు. ఎవ్వరికి అసంతృప్తి అనేటువంటిదే లేదు అసలే. వేల మంది ప్రజలు కూర్చుంటే ఎవ్వరూ కూడా అయ్యో ఈ రోజున ఫలానా నాకు పడలేదు అన్నటువంటి ఎలాంటి అవకాశం లేకుండా, సరైనటువంటి వడ్డింపు నాకు జరగలేదు అనకుండా, వడ్డిచ్చేటప్పుడు ఏదో నా వైపు తేడాగా చూసి వడ్డిస్తున్నాడు అనకుండా, అసలు చాలా చక్కగా మాటలో కానీ, వడ్డించేటువంటి విధానంలో కానీ, పెట్టినటువంటి ఆ ఆహారంలో కానీ ఏది చూసినా సరే వాళ్ళకి ఎలా ఉన్నది అని అంటే వారి ముఖాల్లో వారు వెళ్ళేటప్పుడు చాలా తృప్తిగా భోజనం చేసి చాలా తృప్తిగా వాళ్ళు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆశీర్వదించబడిన భోజనంలో ఏముంటుంది అని అంటే ఏముంటుందమ్మా? తృప్తి ఉంటుంది. సామెతల్లో ఉన్నది ఏంటంట? తృప్తి పడినవి 4 కలవు, తృప్తి పడినవి 3 కలవు, చాలు అనవి 4 కలవు అంట. అదేంటంటే పాతాళం అనమాట. ఏటమ్మది? పాతాళం. దానికి తృప్తి అనేది ఉండదంట. అగ్ని, దాంట్లో మండుతున్నటువంటి అగ్నిలోకి, ఆ మంటల్లోనికి తీసుకుని వెళ్ళి మీరు ఏదైనా ఒక తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెక్కలు పడేశారనుకోండి, చెట్టు పడేశారనుకోండి, కర్రలు పడేశారనుకోండి, ఇంకేది పడేసినా సరే అది చాలు అంటది. ఇంక చాలులే. పొయ్యిలో నువ్వు ఎన్ని కర్రలు పెట్టినా సరే అది చాలు అంటది. అది ఎన్ని పెట్టినా కాల్చి బూడి చేస్తూ ఉంటుంది. కాలుతుంది, బూడి చేస్తుంది, కాలుస్తుంది, బూడి చేస్తుంది, కాలుతుంది, బూడి. నువ్వు ఎన్ని పెట్టు పొయ్యిలోనే దానికి తృప్తి అనేటువంటిది ఉండదు. కనుక దేవుని యొక్క వాక్యము ప్రభువు మాట్లాడుతున్నాడు. అది యేసయ్య చేతుల నుంచి వచ్చినటువంటి ఆశీర్వదించబడినటువంటి భోజనం అయితే అది నీకు తృప్తిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదించబడినటువంటి భోజనం దగ్గర మంచి కుటుంబపు సంబంధం ఉంటుంది. ఆశీర్వదించబడినటువంటి భోజనం దగ్గర మంచి సహవాసం ఉంటుంది. ఆశీర్వదించబడినటువంటి భోజనం దగ్గర మనకి ఏముంటుంది అని అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు అన్నీ ఉంటాయి అన్నమాట. కనుక కేవలం భోజనం అంటే ఈరోజు ఏం కూర, ఈరోజు ఏంటి అన్నం అంతా కూడా మెత్తగా అయిపోయింది, అన్నం అంతా ఈరోజు ఏంటి నీరైపోయింది, ఏంటి ఉదయం కూర పెట్టావేటి, రాత్రి కూర పెట్టావేటి, మళ్ళీ చారే ఉండవేటి, ఇవన్నీ కాదు భోజనం అంటే. భోజనం అంటే ఇవన్నీ కాదు. కూర్చున్నప్పుడు కుటుంబంగా కలిసి చేసేటువంటి దాన్ని భోజనము అంటారు. ఎవరికి వారిగా భోజనం చేయకూడదు. భోజనము ద్వారా ఒక ఆతిథ్యాన్ని, అబ్రహాము భోజనము సిద్ధపరిచినప్పుడు ఒక ఆతిథ్యం నేర్చుకున్నాడు. సహోదర ప్రేమని మరువకుడి అని చెప్పి ఏమంటాడు హెబ్రీ పత్రికలో? సహోదర ప్రేమను మీరు మర్చిపోకండి, ఆతిథ్యము మర్చిపోకండి, సహోదర ప్రేమను మర్చిపోకండి. కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట, భోజనం పెట్టారంట. అలా తెలియకయే వారు భోజనం పెట్టడం ద్వారానే, ఆ భోజనం ద్వారానే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఒక భోజనం పెట్టేటువంటి ఆ వడ్డించేటువంటి విధానంలో చిన్నప్పుడు ఎంత చక్కగా వడ్డించేవారు అని అంటే, జాగ్రత్త వినండి అమ్మ. ఏదైనా పాత్రలో ఆ తల్లి అందరికి వడ్డించేది, పిల్లలకి, భర్తకి, అందరికి వడ్డించిన తర్వాత ఒకవేళ ఆ గెరుటుతో తీసినటువంటి అన్నము, జాగ్రత్త వినండి, గెరుటుతో అన్నం తీస్తుంది మొదట అంతాని, ఆ హస్తంతో తీసి అన్నం వడ్డిస్తుంది. ఇక ఆ కుండలో ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి అన్నం అయిపోతుంది అని అంటే ఇలా లాస్ట్లో ఆ యొక్క హస్తంతో అంటే సౌండ్ వచ్చి ఒకవేళ అన్నం లేదు అని అనుకుంటారేమో అని పిల్లలు కానీ భర్త కానీ లాస్ట్లో ఏం చేసేదంటే చేతితో తీసేది, శబ్దం రాకుండా. అర్థమవుతుందా? తెలియకూడదు. తల్లి ఆకలితో ఉన్న పిల్లలు కడుపు నింపాలి అని, వాళ్ళు తృప్తిగా ఉండాలి అని, వారు కడుపు నిండితే చాలు అనుకుని వారు తింటంటే తృప్తిపడి అలా తీస్తే అయ్యో అమ్మకలేదని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి అని ఆ తీసేటప్పుడు ఏంటంటే ఆ హస్తాన్ని పక్కన పెట్టేసి చేతితో తీసి వేసేవారు వాళ్ళు. ఇప్పుడు ఏముంది అని ఇలా పెట్టి కొండగొట్టి దేవునికి స్తోత్రం. అది కాదు కుటుంబం అంటే. భోజనము అనేటువంటి దాని దగ్గరే ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన అబ్రహాం ఇంటిలో భోజనం ఎలా ఉన్నదో మీరు చూడండి. ఇదిగో చాలా బాలురు అయి ఉండగానే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వాళ్ళు రాజు భోజనం తెచ్చి వారు ఎదుటి పెట్టి భుజించండి అయ్యా, తినండి అయ్యా అంటే వాళ్ళు అన్నారు, అమ్మో ఈ భోజనం చేసి మమ్మల్ని అపవిత్రపరచుకోలేరు అన్నారు. మంచి భోజనం కదా అని చెప్పేసి అని వాళ్ళు భోజనానికి ఆతురపడి తొందరపడి వాళ్ళు ఏదో ఆ భోజనం మీద పడిపోలేదు. వాళ్ళు
ఒక భోజనం నేను పరిశుద్ధపరిస్తే, ఒక భోజనం నిన్ను ఆశీర్వదిస్తే, ఒక భోజనం నీకు మంచి సహవాసం ఇస్తే, ఒక భోజనం నీకు మంచి ప్రేమ నేర్పిస్తే, ఒక భోజనం నీకు తృప్తి నేర్పిస్తే, మరొక భోజనం నిన్ను అపవిత్రపరిస్తే, మరొక భోజనం నీకు అసంతృప్తినిస్తే, మరొక భోజనం నీకు సంబంధాల మధ్యన ఎడబాటును కలిగిస్తూ ఉంటే, ఈ రెండు భోజనాలకి మధ్య ఉన్నటువంటి తేడా తెలియక చాలా మంది ఏమనుకున్నారంటే, మా అమ్మ వంటల కంటే లేదంటే ఈ సంఘములో ఉన్నటువంటి ప్రభు యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ మంచి భోజనం కంటే లోకంలో ఉన్నవి ఏవో మంచి భోజనం అనుకుంటున్నారు. తృప్తి లేని జీవితాలను ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. ఇదేనా మనం తృప్తి పొందినటువంటి జీవితాలు, తృప్తికరమైనటువంటి బ్రతుకులు బ్రతకాలి అని అంటే, జీవించాలి అని అంటే, మొట్టమొదటిగా అది ఏదైనా ప్రభువు చేతుల్లో నుంచి మన చేతుల్లోనికి వస్తే, ప్రభు చేతుల్లో నుంచి మన ఇంట్లోనికి వస్తే, ప్రభు చేతుల్లో నుంచి మన గృహాల్లోనికి వస్తే, ప్రభు చేతుల్లో నుంచి మన హృదయంలోనికి వస్తే, అది ఖచ్చితంగా మీ జీవితాల్లో ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఆమేన్, హల్లెలూయా. అందుచేత ప్రభు వారు భోజనం చేయుచుండగా, ఏం భోజనం చేస్తున్నారు? మీరు ఏం భోజనం చేస్తున్నారు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు తన శిష్యుల దగ్గరికి వెళ్తాడు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత యేసు క్రీస్తు వారు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఏమని అడుగుతున్నాడో చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా. 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉన్నదా? వారు ధోనిలో చేపలు పట్టుకుంటున్నారు. వారు ఆకలితో ఉన్నారని యేసు ప్రభు ఎరిగి, జాతవేనండి, వారు ఆకలితో ఉన్నారని యేసు ప్రభు ఎరిగి, ఒక తల్లికి తెలుస్తుంది పిల్లలు ఆకలితో ఉన్నారు, ఈ సమయానికి వారికి ఆకలేస్తుంది, ఈ టైంకి వాళ్ళకి ఆకలేస్తుంది అనే విషయం తెలిసి యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో రాత్రంతా వెళ్ళు ఏం చేశారు అని అంటే, చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా పట్టారు కానీ ఒక్క చేప కూడా పడలేదు కనుక యేసు ప్రభు ఆ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమన్నాడు? బాబు, చేపలు ఉన్నాయా అని అడగలేదు ఆయన. చేపలు దొరికినాయా అని అడగలేదు ఆయన. నా పిల్లలారా, ఒక సంబంధం, ఒక రిలేషన్. నా పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అంటే వాళ్ళు ఏమన్నారు? లేదు ప్రభువా, ఏం లేదు. రాత్రంతా పట్టారంట. ఆల్రెడీ అంతకుముందు రాత్రి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆయనతో పాటు ఆయన పిలిచేటువంటి సమయంలో కూడా రాత్రంతా చేపలు పట్టారు, కానీ వాళ్ళకి ఏం దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు వెళ్ళి ఉదయకాలం అన్నాడు, బాబు పద లోతుగా అని చెప్పేసి తీసుకుని వెళ్ళి పేతురు లోపలికి తీసుకుని వెళ్ళి, కుడి పక్కన వేయి, నీ కుడి ప్రక్కన వేయి, ఆశీర్వాదం నీ కుడి ప్రక్కన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుడి వైపున ఉన్నది చూడు. ఎందుకు రాత్రంతా ప్రయాసపడ్డావు, కానీ నువ్వు వేసినటువంటి వాళ్ళ ఎడం చేతి వైపేసావు. నువ్వు లోకం వైపేసావు. నువ్వు లోకంలో ప్రయాసపడ్డావు, లోకంలో వెతికావు. నువ్వు దేవుని దగ్గర వెతుకు, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అది దేవుని యొక్క పాదాల దగ్గర వెతకడం ప్రారంభించు, నిశ్చయముగా నీ జీవితంలో అది దొరుకుతుంది. అది లోకములో వెతికితే మిగిలేటువంటిది కేవలం వల మాత్రమే మిగులుతుంది. చివరికి ఆ వల మీద కూడా నీ విసుగు పుడుతుంది. అది నీ జీవనోపాధి, నీ ఉద్యోగము, నీకున్నటువంటి కష్టము, నీకున్నటువంటి ఆస్తి, అది నీకున్నది ఏదైనా, నీ చేతిలో ఉన్నటువంటి వల ఏదైనా సరే, దానిలో వెతకడం ప్రారంభిస్తే, దానితో వెతకడం ప్రారంభిస్తే నిరాశ మిగులుతుంది, అసంతృప్తి మిగులుతుంది. ప్రభు పాదాల దగ్గర వెతకండి, ప్రభు సన్నిధిలో వెతకండి, ప్రభు దగ్గర వెతకండి. నీకు తృప్తి కలిగినటువంటి స్థితి కొద్ది దానిలో కూడా నీకు కలుగుతుంది. అది ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అడిగినప్పుడు ఏమీ లేదు ప్రభు అని చెప్పేసానంటే, యేసు ప్రభు మళ్ళీ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీ కుడి ప్రక్కన వల వేయుడి అన్నాడు. ఆయన ఏమన్నాడు? తర్వాత వచ్చిన ఏమన్నాడు ఆయన? కాబట్టి యేసు ఆయన ఏమన్నాడు? ఆయన భోజనంలోకి పిల్లారా మీ వద్ద ఏమన్నదంటే 6వ వచనంలో ఏమన్నాడు? లేదని ఆయన వారితో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. విస్తారంగా దొరుకుతుందంటే వాళ్ళు వేశారు. అయ్యో, ఆ మాట విన్నట్టు వాళ్ళు ఏమనుకోవాలి? కుడి ప్రక్కన వేయమనగానే ఇలా ఈ మాట ఎవరు అనుకోవాలి? ఇంతకు ముందు ఆల్రెడీ కుడి ప్రక్కన ఏమన్నటువంటి ప్రభువే ఈ మాట చెప్తే విస్తారంగా పడ్డాయి కదా.
మళ్ళీ కుడి ప్రక్కన అన్నాడంటే ఈ స్వరం ఎవరిది, ఈ మాట ఎవరిది? అమ్మో ప్రభుది కదా అని చెప్పేసానని వెంటనే ప్రభు దగ్గరికి రాలేదు వాళ్ళు. మరలా ఏం చేస్తున్నారు? వేస్తున్నారు, కుడివైపు వేసేస్తున్నారు. మనకు కావాల్సింది ముందు ప్రభువు, కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం కాదు. మనకు కావాల్సింది ప్రభువు, ఆశీర్వాదం కోసం కాదు. ప్రభువు కోసం వెతకడం, ప్రభువు కావాలని కూడా మనం నేర్చుకోవాలి. ఆశీర్వాదం దాని అంతటా అదే వస్తుంది. అది దేవునికి స్తోత్రం. కనుక కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు కుడి ప్రక్కన వల వేశారు. వేసిన తర్వాత యేసు ప్రభు వారు భోజనంకు కూర్చున్నారు. 12వ వచనంలో చూడండి. రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఏమన్నాడు? రండి భోజనం. వాళ్ళ దగ్గర భోజనం లేదు, కానీ భోజనం ఎవరి దగ్గర ఉంది? ప్రభువు దగ్గర ఉంది. మరి భోజనంకి ఏమైనా ఉందా పిల్లలారా అంటే ఆయనకు ఆకలేసి అడుగుతున్నాడా? కాదు. నువ్వు ఆకలితో ఉన్నావని ఎరిగే ఆల్రెడీ భోజనం ఆయన దగ్గర ఉండి ఆయన నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఎందుకో లోకంలో ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, భోజనం చేస్తున్నావు, అది నీకు ఏ విధమైనటువంటి తృప్తిని ఇవ్వట్లేదు. రా నా దగ్గర ఉన్నటువంటి భోజనం నువ్వు భుజించు, ఇది నీకు తృప్తిస్తుంది అని యేసు ప్రభు వారికి చెప్తున్నాడు. భోజనము చేయుచుండగా, హల్లెలూయా, ఏంటంట భోజనము చేయుడి అన్నాడు. సరే భోజనం చేశాము, భోజనానికి ఆయన పిలిచాడు, భోజనం ఆయన పెట్టాడు. భోజనం చేసిన తర్వాత మనమేం చేయాలి? ఇప్పుడు ఆయన భోజనం ఇచ్చాడు, భోజనం పెట్టాడు, భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత మనమేం చేయాలి? 15వ వచనంలో వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను. అంటే భోజనం చేసిన తర్వాత మనం ఏం చేయాలి? తిరగబడాలా? తినదాన్ని మర్చిపోవాలా? ఆ రోజు తినేసిన దాంతో మనం మూతు తుడి చేసుకోవాలా? భోజనం చేసిన తర్వాత మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? భోజనము చేసిన తర్వాత ఆయన మనం ప్రేమించగలగాలి. ఎంత ప్రేమించాలి? అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించగలగాలి. అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించగలగాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుంచి 11వ వచనాల్లో కొన్ని మాటలు మీరు చదవండి. యేసు క్రీస్తు వారు ప్రభు వారిని, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోంచి విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత, దేవుడు వారిని అరణ్యంలోంచి నడిపించిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుంచి, నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను మంచి దేశములోనికి ప్రవేశపెట్టిన తర్వాత నీటి వాగులను, లోయల్లో నుండి ఓటలను, అగాధ జలములు కలిగినటువంటి దేశము, అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానమ పండ్లను కలిగినటువంటి దేశమును, ఒలీవ నూనెయు కలిగినటువంటి దేశమును, కరువు అనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులోనికి ఏ లోపము ఉండదు. ఏంటంట? దేవుడు ప్రవేశపెట్టినటువంటి దేశములో, దేవుడు నిన్ను తీసుకెళ్ళినటువంటి దేశంలోనికి, దేవుడిని తీసుకొచ్చినటువంటి ఆ సంఘములోనికి, దేవుడిని తీసుకొచ్చినటువంటి ఆ ఆశీర్వాదములోనికి దేవుడు అంటున్నాడు, ఇక ఏ లోపము ఉండదంటది. ఏముండదంట? ఇంక ఏ లోపము ఉండదు. అసలు ఎక్కడ ఏ కొరత ఉండదు. అది నీకు కొరత ఉండదు, లోపం ఉండదు, అసలు ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అందుకొరకే ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేముండదు. ఆయన దగ్గర, ఆయన భోజనం దగ్గర లేముండదు, అసంతృప్తి ఉండదు అసలే. అయితే ఇంత సంతృప్తిగా దేవుడు భోజనం పెట్టిన తర్వాత, ఇంత తృప్తిగా నిన్ను తృప్తిపరిచిన తర్వాత, ఇంత చక్కటి లోపం లేనటువంటి స్థాయిలో, స్థితిలో దేవుడు నిన్ను ఉంచిన తర్వాత ఏం చేయాలి? 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా. ఏం చేయాలి మనం? మొదటిగా భోజనం చేసిన తర్వాత, ఆశీర్వదించే భోజనం చేసిన తర్వాత ఆయన మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అలాగే ఆయన ఇచ్చినటువంటి మంచి దేశములోని ఆహారమును బట్టి ఆశీర్వదించబడినటువంటి ఆ ఆశీర్వాదం కలిగినటువంటి ఆ పాత్రలో తిన్న తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? ఆయన్ని మనము స్తుతించాలి.
భోజనానికి ముందు ప్రార్థిస్తాం, ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత దేవుణ్ణి మనము అయ్యా ఎంతో తృప్తిగా పెట్టావయ్యా అని ఆయన మనం స్తుతించగలగా. కాకులు తృప్తిపరచబడి ఆయన స్తుతిస్తున్నాయి. ఆయన అన్నింటినీ తృప్తిపరుస్తున్నాడు. మనమే ఎందుకో తృప్తి పొందలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? అది ఆయన చేతుల్లో నుంచి వచ్చేంత వరకు మనం ఉండలేకపోతున్నాం. ఆయన చేతులతో ఇచ్చేంత వరకు మనం ఉండలేకపోతున్నాం. ఏదో ఒక భోజనంతో మన కడుపుని, మన ఆకలి నింపుకోవాలనుకుంటున్నాం. ఆ భోజనంతో మరలా 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 దాహం వేస్తుంది, మరలా మరలా ఆకలేస్తున్నది. ఇక ఎప్పటికీ కూడా అసంతృప్తి లేనటువంటి భోజనము ప్రభు యొద్ద ఉన్నది. ఆ భోజనమునకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రండి, ఆ భోజనము ఆశీర్వదించబడినటువంటి భోజనం అది. ఆమేన్, హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం మరలా చదువుతాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని దాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన? తినుడి అంటున్నాడు ఆయన. కనుక యేసు ప్రభు ఆయన భోజనమునకు ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఆయన పట్టుకునేటువంటి ఆ పట్టుకున్న తర్వాత జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే మనల్ని ఆశీర్వదించడానికి ముందుగా మనల్ని పట్టుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? మనల్ని పట్టుకుంటాడు. ఆయన పట్టుకోవాలి. ఆయన మనల్ని పట్టుకోవాలి. ఆయన మనల్ని పట్టుకుంటే ఆయన చేతులకు మనం దొరికితే దేవునికి స్తోత్రం. ఆయన చేతులకు మనం దొరికితే, ఆయన మనల్ని పట్టుకుంటే అప్పుడు మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం. యెషయా గ్రంథంలో మీరు చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం, నా సేవకుడు 8వ వచనం నుంచి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. హల్లెలూయా. ఎక్కడున్నాడంటే యాకోబు? ఎక్కడున్నాడంట యాకోబు ఎక్కడున్నాడంట? భూ దిగంతముల యొక్క కొనలో ఉన్నాడు, చివరిని ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, లాస్ట్ ఎడ్జ్లో ఉన్నాడు, ఇక పడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇక జీవితం అయిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఇక భూ దిగంతముల యొక్క కొనలో చివరిలో ఉన్నాడు యాకోబు. అలా పడిపోతున్నటువంటి యాకోబుని దేవుడు ఏం చేశాడంటే తెలుసా? భూ దిగంతముల యొక్క కొన నుంచి ఆయన యాకోబుని పట్టుకుని ఆ కొన నుంచి తీసుకుని వచ్చి ఈ భూభాగమునకు మధ్య భాగంలో పెట్టాడు. ఆయన ఈ భూమికి సెంటర్లో పెట్టాడు. ఆయన ఇజ్రాయేల్ అంటే భూమికి ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. అది నిన్ను సెంటర్ చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. సెంటర్లో ఏదైనా ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది? మనకి కోట్లు పలుకుతుంది. దేవునికి స్తోత్రం. సెంటర్లో మనకి ఏదైనా షాప్ ఉంటే ఎలా ఉంటుంది? అది సెంటర్లో ఉన్నదే. పని చేయక్కర్లేదు, జాబ్ అవసరం లేదు, షాపుల మీదే వస్తాయి లక్షలు. దేవునికి స్తోత్రం. మెయిన్ సెంటర్లో ఏంటది? ఎక్కడున్నదంట? మెయిన్ ఎక్కడో భూదిగంతాల కొన్న చివరిన ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో సెంటర్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడో తీసుకుని వెళ్ళి యేసేపును గోతులో పడవడం తీసుకుని వచ్చి డైరెక్ట్ తీసుకుని వచ్చి సింహాసనం మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉన్నటువంటి రూతుని తీసుకొచ్చి డైరెక్ట్గా బోయాజు ఇంట్లో యజమానురాల స్థానంలో కూర్చోబెట్టాడు. ఎక్కడో ఉన్నటువంటి ఎస్తేరుని తీసుకుని వచ్చి ఎవరికి తెలియనటువంటి ఎస్తేరుని ఈరోజు మొత్తం 127 సంస్థానాల్లో ఇదిగో మొత్తం అంతటికీ కూడా ఆవిడే రాణి. కొననున్నా పర్లేదు, చివరనున్నా పర్లేదు, ఒక్కసారి ఆయన పట్టుకుంటున్నప్పుడు ఆయనకి నీ చెయ్యిచ్చి చూడు. హల్లెలూయా. పెళ్ళి అయ్యేటప్పుడు ఆడపిల్లలు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడతారు? చేసుకోబోయేవాడు చేతిలో పెడతారు. ఆడి చేతిలో పెడితే ఆ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు, ఎందుకు తీసుకెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో ఏం చేయడు అని తెలియకపోయినా చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆ పట్టుకున్న చెయ్యి పట్టుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను సెంటర్లో పెట్టేవాడు చెయ్యి పట్టుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను సెంటర్గా చేసేటువంటి వాడు సెంటర్లో ఆయన చేపట్టుకోబోతున్నాడు. ఆయన చేపట్టుకుంటాకేంటి? ఆయన చేపట్టుకుంటుంటే మనం ఎందుకు?
భూ దిగంతముల నుంచి, కొనల నుంచి ఏం చేస్తున్నాడంట? యాకోబుని ఏం చేస్తున్నాడంట? చెయ్యి పట్టుకుని. యేసుప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఒక రొట్టెను ఏం చేస్తున్నాడంట? ఆయన పట్టుకుని. ఆయన పట్టుకోవాలి. నువ్వు పట్టుకున్నటువంటి చేపలు మరలా రేపటికి అయిపోతాయి. నువ్వు సంపాదించింది ఈ నెలాఖరికి మరలా అయిపోతుంది. నువ్వు సంపాదించింది మరలా తరిగిపోతుంది. ఆయన పట్టుకున్నదైతే తృప్తి ఉంటుంది. ఆయన పట్టుకున్నదైతే 12 గంపల్లో ఇంకా మిగులు ఉంటుంది. ఏముంటుంది? అది ఆశీర్వదించబడిన దానికి ఆయన పట్టుకున్న దానికి తేడా ఏంటంటే, మనం పట్టుకున్నటువంటివి మరలా బుట్టకాలి అవుతుంది, మరలా బుట్టకాలి అవుతుంది, మరలా బుట్టకాలి అవుతుంది, మరలా తట్టకాలి అవుతుంది, మరలా గిన్నె ఖాళీ అవుతుంది, కుండ ఖాళీ అవుతుంది, అన్నీ ఖాళీ అవుతాయి. కానీ విధవరాలు కొండ ఖాళీ అవ్వట్లేదు, దేవునికి స్తోత్రం. విధవరాలు బుడ్డి ఖాళీ అవ్వట్లేదు, ఇక్కడ 12 గంపలు ఖాళీ అవ్వట్లేదు, ఆ కుండలో ఉన్న నూనె అవ్వట్లేదు. అది ఆయన చేతుల్లో నుంచి మనకు రావాలి. మనమేదో ప్రయాసపడి కష్టపడి తెచ్చుకుంటే మరలా తెల్లవారు లేచి చూస్తే ఖాళీ, సంతోషం ఖాళీ అయిపోద్ది. రాత్రి అందరూ చేసుకుని ఫంక్షన్లో వేసుకున్నట్టు సంతోషంగా తిన్నటువంటి సంతోషం తెల్లవారి మొఖాల్లో మారిపోతుంది, మాటలు మారిపోతాయి, పలకరింపులు మారిపోతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరో చేతుల్లో మనకి ఎందుకు, మన యేసయ్యే మనకి ఆయన చేతుల్లో నుంచి మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను పట్టుకోబోతున్నాడు. ఆయన ఒక్కసారి కొత్త వస్తువు దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా షోరూమ్లో ఉన్నటువంటి దాని మీద ఇలా చేయడానికి చూడండి, ప్రయత్నం చేయండి. కొత్తగా టీవీ కొనడానికి వెళ్ళి దాని మీద చేసారనుకో, ఏమంటారు? బాబు చెయ్యకు. ఎందుకు వేయకూడదు? మొబైల్ కొంటకి వెళ్ళి ఆ మొబైల్ పట్టుకోవడానికి ఇలా టచ్ చేయడానికి ట్రై చేశారనుకో, బాబు డమ్మీ మొబైల్ ఉన్నదే, దాన్ని పట్టుకుని దాన్ని చూడు, కొత్త మొబైల్ టచ్ చేయకు. ఏదైనా కొత్త బంగారం దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుందామంటే పట్టుకోకూడదు. అలా చూడాలంటే ఆ గ్లాసులోంచి అలా చూడాలి, పట్టుకోకూడదు. నువ్వు పట్టుకుంటే ఏమవుతుంది అంటే, పట్టుకుంటే పాతదైపోద్ది. ఇలాగా బంగారం కొని ఇలా మెడలో వేసుకుని ఇలా బయటికి షోరూంలోకి వచ్చి నీకు ఏం బాగలేదు అంటే వెంటనే లోపలికి వెళ్ళి బాబు తీసేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? అది ₹1,00,000 పెట్టుకున్న బంగారము ఇలాగా గేటు బయటకు వచ్చి లోపలికి వెళ్తే 20,000 తగ్గిపోతుంది. ఎందుకు? ఒకసారి వేసాం కనుక, ఒకసారి టచ్ అయింది కనుక, ఒకసారి ముట్టుకున్నాం కనుక. అది ఒకసారి ముట్టుకుంటే అది పాద్దే, ఒకసారి వేసుకుంటే పాద్దే. షోరూంలోంచి ఒకసారి బండి అలా వచ్చిన తర్వాత అది పాద్దే. నువ్వు నడిపించుకొచ్చినా సరే అది పాతదే. అది ఎందుకొరకంటే దాన్ని పట్టుకున్నాం. కానీ యేసయ్య మనల్ని పట్టుకుంటే పాతదే కూడా కొత్తది అయిపోతుంది. హల్లెలూయా! పాతదే కూడా కొత్తది అవుతుంది. పాడైపోయిన జీవితం కూడా మంచిగా మార్చబడుతుంది. అది శిథిలమైపోయిన బ్రతుకులు కూడా మరలా నూతనమైన కట్టడాలుగా మార్చబడతాయి. అవి ఆయన పట్టుకోనివ్వండి. అవిశ్వాసం తోమాతో అన్నాడు, ఇదిగో నేను పట్టుకున్నా అంటే నేను పట్టుకున్నప్పుడు నీకు ఎలాగ అర్థం కాలేదు, నువ్వే నన్ను ఒకసారి పట్టుకో, నన్ను ఒకసారి పట్టుకో. యేసు ప్రభు వస్త్రపు చెంగును పట్టుకునే ఆయన ప్రభావంతో నింపబడి స్వస్థపరచబడ్డది. 12 సంవత్సరములుగా వైద్యుల చేత విసిగిపోయినటువంటి జీవితం. వస్త్రం పట్టుకుంటే, వస్త్రపు చెంగంట. ఏటమ్మది? ఇది వస్త్రం అనుకోండి, వస్త్రం పట్టుకోలేదేమా? వస్త్రపు యొక్క చీరలు వేసుకుంటారు కదమ్మా స్త్రీలు. స్త్రీలకు చీరకి ఏముంటుంది? పైటి చెంగు ఉంటుంది. చివర ఇక్కడ పట్టుకుంటే వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రభావం, ఆయన శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ ఆవిరిలోనికి రాగానే 12 సంవత్సరాల యొక్క అసంతృప్తి మొత్తం అంతా యేసు నామంలో ఎగిరిపోయిందంతే. మరి ఎన్నడూనూ తన జీవితంలో ఆ స్థితిలో మరి ఎన్నడూనూ లేదు. ఆమె చాలా తృప్తిగా చక్కగా ఆమె జీవించగలిగింది. కారణం ఏంటంటే ఆమె ప్రభువును పట్టుకోగలిగింది. ప్రభువు ఆమెను పట్టుకోవడానికి తన జీవితాన్ని ఆయనకి సమర్పించింది. అందుచేత ప్రభువు ఒక రొట్టెను పట్టుకుని, చదవండి 26 వచనం, అది అలాగే ఉంచండి. అలాగే ఆయన ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి, దేన్ని ఆశీర్వదించాడంటే ఆయన ఏదైతే పట్టుకుంటాడో దాన్ని ఆశీర్వదిస్తాడు.
అమ్మ జాత వింటున్నారా? ఆయన ఏదైతే పట్టుకుంటాడో, ఎవరైతే ఆయన చేతుల్లోనికి వస్తారో, ఎవరైతే ఆయన యొక్క ఆయన ఆధీనంలోనికి వస్తారో, ఎవరైతే ఆయన స్వాధీనంలోనికి వస్తారో, ఎవరైతే ఆయన చిత్తంలోనికి వస్తారో, ఎవరైతే ఆయన నడిపింపులోనికి వస్తారో, ఆ వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదించడం. ఆయన చిత్తమునకు రావాలి, ఆయన ఇష్టంలోనికి రావాలి, ఆయన నడిపింపులోనికి రావాలి. అందుకొరకు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏంటంటే, వారు మేఘము కింద నడిచారు. దేని కింద నడిచారంటే వాళ్ళు? వారు మేఘము కింద నడిచారంట వాళ్ళు. మోషే మేఘము కింద నడిచారు. మోషేను బట్టి వాళ్ళు సముద్రములో నడిచిపోయిరి. ఎక్కడ నడిచారు? సముద్రములో. వారికి ఒక మార్గం వేస్తే ఆ మార్గంలోనే నడిచి వెళ్ళారు వాళ్ళు. సముద్రం నుంచి కాకుండా వేరొక చుట్టూ తిరిగి వచ్చే ఒక దారి ఉన్నది. ఫిలిస్తీన్లకు దేశం మీదుగా అలా తిరిగి కూడా రావచ్చు, కానీ ఆ దారిలో వాళ్ళు వెళ్ళలేదు. సముద్రములో వారికి వేసినటువంటి దారిలోనే, మార్గములోనే వెళ్ళారు వాళ్ళు. మోసేను బట్టి వారు సముద్రములో బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. అన్ని చేశారు కనుక వారు అందరూ కూడా ఒకే భోజనం చేశారని 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. హల్లెలూయా. ఎవరు చేశారు? అందరూ ఆశీర్వదించబడతారా? మేఘం కింద ఉన్నవాడే ఆశీర్వదించబడతాడు. అందరూ ఆశీర్వదించబడతారా? మార్గములో దేవుడు చెప్పినటువంటి మార్గములో నడిచిన వాడే ఆశీర్వదించబడ్డాడు. అందరూ ఆశీర్వదించబడ్డారా? ఎవరైతే బాప్తిసం పొందారో వారే ఆశీర్వదించబడ్డారు. అందరికీ లేదు ఆశీర్వాదం. ఆ ఆశీర్వదించబడిన భోజనానికి ముందుగా నువ్వు మేఘం కిందకి రావాలి, నడిపింపు కిందకి రావాలి, రక్షణ పొందాలి. ఒక నాయకుడు, ఒక దైవజనుడి యొక్క నడిపింపులో నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి. నీ ఆశీర్వాదం నీకు, నీ కుటుంబాలకి ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆయన ఏం చేశాడంట? ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడంట? వీరుస్తున్నాడంట. దాన్ని పట్టుకుంటాడు ఆయన. ఒకటి భోజనం, మొదటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటి? మొదటిదేంటి? భోజనం. రెండోది ఏంటి? ఆయన పట్టుకుంటాడు. మూడోది ఏంటి? ఆయన దేన్నైతే పట్టుకున్నాడో దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన దేన్ని పట్టుకున్నాడో దానినే ఆశీర్వదిస్తాం. ఆయన ఆశీర్వదించినటువంటి దాని గురించి మాట్లాడుతాను. ఏమన్నాడో? దాన్ని విరచి, దాన్ని ఆశీర్వదించి, దాన్ని ఏం చేశాడంట? విరచి దాన్ని ఆశీర్వదించిన తర్వాత దాన్ని మరలా ఏం చేస్తున్నాడంట? దాన్ని విరుస్తున్నాడంట. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? అమ్మా, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? సంవత్సరం తర్వాత, నెల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నిజముగా ఆయన చిత్తములో ఉన్నవారమైతే, జాతమేనండి, ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్న వారమైతే, ఆయనకు అప్పగించుకున్నటువంటి వారమైతే, ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఆదామును గురించి, అవ్వను గురించి మాట్లాడుతూ చదవడం. 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నదా? 5వ అధ్యాయం 2వ వచనం. వారిని సృజించబడినటువంటి దినమున వారిని ఆశీర్వదించి. ఎప్పుడు ఆశీర్వదించాడమ్మా? ఏ రోజు సృజించాడో ఆ రోజే ఆశీర్వదించేశాడంట ఆయన. ఒక వారం తర్వాత నీకు ఆశీర్వదిస్తాను, 10 రోజుల తర్వాత నీకు ఆశీర్వాదం ఇస్తాను, అలాగేం చెప్పలేదు ఆయన. ఆయన ఏ దినమున ఆదాముని అవ్వనే సృజించాడో ఆ సృజించిన దినమునే వారిని ఏం చేశాడంటే దేవుడు ఆయన ఆశీర్వదించి. వివాహం చేస్తారు. వివాహం చేసిన వెంటనే ఏం చేస్తారు? వారిని ఆశీర్వదిస్తాం. వివాహం చేసిన తర్వాత బాబు ఒక సంవత్సరం పోయిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాం ఎవరైనా? ఆశీర్వాదము ఆయన చిత్తములో ఉంటే ఆ దినమునే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చిత్తమును తప్పితే యాకోబు 21 సంవత్సరాల తర్వాత వచ్చే ఆశీర్వాదం వరకు అడిగి పట్టుకుని లాగి అడిగి పట్టుకుని ఆశీర్వదిస్తావా లేదా అని అడిగి పట్టుకుని మడిం పట్టుకున్నాడు, అవ్వలేదు, పని అవ్వలేదు. తల్లి గర్భంలో ఏం పట్టుకున్నాడు? మడిం పట్టుకున్నాడు, పని అవ్వలేదు. 21 సంవత్సరాలు లాభాన్ దగ్గర ట్రై చేశాడు, అవ్వలేదు. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు, అందరినీ పంపించిన తర్వాత రాత్రి ఏమో మరలా పెనుగులాట మొదలుపెట్టి దేవుడు పాదాలు పట్టుకున్నాడు. ఇంకా అప్పుడు అర్థమైంది, దేవునికి స్తోత్రం, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. అయితే నీ పేరేంటి అన్నాడు, పలానా అన్నాడు. సర్లే ఒప్పుకున్నావు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పేశాడు అంతే. హల్లెలూయా.
ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దినము ఆయన ఇప్పుడే ఆశీర్వదించగలడు. ఆయన ఈ దినముని ఆశీర్వదించగలడు ఆయన. కానీ మనం ఏమై ఉండాలి? ఆయన చిత్తములు, ఆయన ఇష్టములు, ఆయన నడిపింపులు, ఆయన మేఘం కింద ఆయన ఆశీర్వదించినటువంటి దినములో, అంతే కదా. 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నది? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. హల్లెలూయా. ఏం చేశాడంట ఆయన? ఆ దినములో మీరుంటే చాలు. ఏ దినం అది? ఏ దినం? ఆశీర్వదించబడినటువంటి దినం ఒకటి ఉన్నది, బ్లెస్ చేసేటువంటి దినం ఒకటి ఉన్నది, నేను బ్లెస్ చేసేటువంటి రోజు ఒకటి ఉన్నది. ఆ రోజులో నువ్వు లేకపోతే, ఆ సమయంలో నువ్వు లేకపోతే, నిన్ను ఆశీర్వదించేటువంటి సమయంలో, స్థలములో నువ్వు లేకపోతే, తండ్రి మరి ఏ ఆశీర్వాదము నువ్వు లేదా అని అడుగుతున్నాడు. ఎవరు? యాషావు. ఏమీ లేదురా, ఆశీర్వదించవలసిన సమయము, స్థలము, దినము నువ్వు రాలేదు. వాడు వచ్చాడు, వాడు ఆశీర్వదించబడ్డాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక పునరుద్ధానపు ఆరాధన పరిశుద్ధ దినాన్ని నీ కొరకు దాన్ని ఆశీర్వదించాడు. ఆయన శరీరం ఉన్నది, ఆశీర్వదించబడినటువంటి జీవాహారం ఉంది. రండి, ప్రభు శరీరంలో పాలు పంపులు పొందండి, మీరే ఆశీర్వాదకరంగా మారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రభు వారి భోజనము చేయించుండగా ఒక రొట్టెను పట్టుకుని, ఒకటే భోజనము, రెండవది ఆ రొట్టెను పట్టుకుని, మూడవది పట్టుకున్న దాన్నే ఆశీర్వదించి, నాలుగవ దాన్ని ఏం చేశాడు? ఆయన దాన్నే విరిచాడు. దేవునికి స్తోత్రం. దేన్ని విరిచాడు? ఆయన దేన్నైతే పట్టుకున్నాడు, దేన్ని పట్టుకున్నాడు? యాకోబుని పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? యాకోబుని పట్టుకున్నాడు. యాకోబుని పట్టుకుని ఇప్పుడు యాకోబుని ఏం చేస్తున్నాడు? ఆయన విరుస్తున్నాడు. ఆయన ఆదికాండం 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనం చదవండి. 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదము, దీవెన ఏం చేస్తున్నాడంతా? ఆయన ఏం చేస్తున్నాడు? పంచిపెట్టేస్తున్నాడు. ఆశీర్వాదము ఎంతమంది వస్తే 12 మంది వచ్చారు, 12 మందికి ఆశీర్వాదము ఎక్కడ ఏది తగ్గకుండా 12 గంపలో కూడా అది ఎలా ఉన్నది? అది ఒక గంపలో ఎక్కువ, ఒక గంపలో తక్కువ ఉన్నదా? ఒకనికి ఎక్కువ, ఒకనికి తక్కువ ఉన్నదా? లేదు, లేదు. ఎవని దీవెన చొప్పున, ఏంటంట? ఎవని దీవెన చొప్పున ఎవరినైతే పట్టుకున్నాడో వారిని ఆశీర్వదించాడు, ఎవరినైతే ఆశీర్వదించాడో వాడిని విరిచాడు. ఆ విరిచిన వాళ్ళందరి మీదకి అదే ఆశీర్వాదము, అదే దీవెన, అదే దేవుని యొక్క ఆత్మ, అదే దేవుని యొక్క కృప వాళ్ళు పొందుకోగలిగారు. వాళ్ళు మోషే కూడా ఒక్కడిగా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత వీళ్ళు 12 మందిని ఆశీర్వదించాడు. ఎవరో? యాకోబు. మోషే అయితే మీరు చూడండి, ద్వితీయోపదేశకాండంలో, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనం. దైవజనుడైనటువంటి మోషే మృతి నొందక మునుపు ఇశ్రాయేలీయులను దీవించినటువంటి విధం అంటే ఇది. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏమైపోయారో తెలిసే వాళ్ళు? ఒకడు కాత కొన్ని వేల లక్షల మంది అయిపోయారు. వాళ్ళు ఒక గోత్రములో ఒకడు ఒక గోత్రముగా, ఒకడు ఒక జనముగా, ఒకడు ఒక ప్రాంతముగా, ఒకడు ఒక దేశముగా మారిపోయారు ఇప్పుడు వాళ్ళు. అయితే మోషే కాలానికి వచ్చేసరికి ఏమని దీవిస్తున్నాడు తెలుసా? వారి వారి గోత్రములు చెప్పున, వారి వారి జనము చెప్పున వారిని మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? 12 గోత్రాల వారిని మోషే ఆశీర్వదిస్తున్నాడంట. ఆశీర్వాదం ఎలా మార్చబడుతుందో చూడండి, ఆశీర్వాదం ఎలా విరవబడుతుందో చూడండి, ఆశీర్వాదం ఎలా విస్తరిస్తుందో చూడండి. అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంట, ఆ స్థలములో లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత పశువులు గలవాళ్ళు అయిపోయారంట. ప్రాంతం పడతలేదంట వాళ్ళకి. ఆశీర్వాదములో ఆ ప్రాంతము పట్టట్లేదు అని మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఆయన పట్టుకుంటేనే అది ఆశీర్వదించబడుతుంది. అది ఆశీర్వదించబడిందే
విరవబడుతుంది. నీకు, నీ పిల్లలకి, పిల్లల నుంచి పిల్లలకి, తరములకి అది అలాగ ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్ అది అలా కొనసాగాలి అని అంటే ఏమై ఉండాలి తెలిసి ముందుగా మనం ఏమై ఉండాలమ్మా? ఆయన చేతుల్లో రొట్టె అయి ఉండాలి. ఆయన చేతికి మనం దొరకాలి. ఆయన పట్టుకున్నప్పుడు మనం లొంగాలే. ఆయన పట్టుకున్నప్పుడు ఆయన యొక్క చేయి పట్టుకుని మనం నడుస్తున్నటువంటి వాళ్ళు, వెంబడిస్తున్నటువంటి వాళ్ళమై ఉండాలి. ఎఫ్రాయిమును గురించి అంటాడు, ఇదిగో ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడంట. ఏం వేస్తున్నాడంట? ఎఫ్రాయిం ఏం వేస్తున్నాడు? పశువులు గడ్డి మేస్తాయి కనీసం. ఏమా అందరినీ మేస్తున్నాయి అనను. మనుషులు భోజనం చేస్తున్నారు అని అంటారు. మనుషులు ఏం చేస్తారు? భోజనం చేస్తారు. పశువులు మేస్తాయి. ఎఫ్రాయిం ఎలా అయిపోయాడు తెలుసమ్మా? గాలిని మేస్తున్నాడంట. గాలి ఎలా తింటున్నాడంట, ఎలా తింటున్నాడంట, ఎలా తింటున్నాడంట, ఎలా తింటున్నాడంట. కడుపు నిండట్లేదు, తృప్తి లేదు. రోజంతా తింటున్నావేంటి? పశువులైనా ఉదయం నుంచి రాత్రి వరకే, సాయంత్రం వరకే తింటాయి. సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత కట్టేస్తే ఆ తిన్నదాన్ని నెమరేసుకుంటూ ఉంటాయి. మరలా నువ్వేంటి రాత్రి పగలు తింటానే ఉంటున్నావు అంటే ఏం తింటున్నావు బాబు అంటే కడుపు నిండట్లేదంటే ఏమీ లేదు. ఏంటది? గాలిని మేస్తున్నాడు అంటే. తినడం కూడా కదా, గాలిని మేయడమే. గాలిని మేయిస్తున్నాడు అంటే ఎఫ్రాయిము. ఏ స్థితిలో ఉన్నాం మనం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం? అది విరవబడినది అవ్వాలి. హల్లెలూయా. నువ్వు విరవబడినప్పుడు, నువ్వు ఆశీర్వదించబడినప్పుడు నీ పిల్లలకి మనం ఏమై ఉండకూడదో తెలుసా? గాలిని పెట్టినట్టుగా ఉండకూడదు, గాలిని తినిపిస్తున్నట్టుగా ఉండకూడదు. మనం వారికి తృప్తి లేనటువంటి మాటలు, తృప్తి లేనటువంటి జీవితము, తృప్తి లేనటువంటి బ్రతుకులుగా మనము వారికి మిగలకూడదు. మనం వారి దీవెనికి మనం ఒక కారణం అవ్వాలి. వారి ఆశీర్వాదమునకు మనం ఒక కారణం అవ్వాలి. వారి పరిశుద్ధతకు మనం ఒక కారణం అవ్వాలి. వారి విశ్వాసమునకు మనం ఒక కారణం అవ్వాలి. వారి రక్షణకు మనం ఒక కారణం అవ్వాలి. వారి ప్రార్థనా జీవితం మనం ఒక కారణం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక కారణంగా మార్చబడాలి. అందుచేత ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని ఆశీర్వదించి అది విరిచి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు? చదవండి అమ్మా. తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి. మీరు తీసుకోండి, మీరు అడగక్కర్లొద్దు అమ్మా. మీరు అడగనవసరం లేదు. మీరు ఆయన చేతుల్లో ఉన్నవారైతే, ఆయన పట్టుకున్న వారైతే, ఆయన ఆశీర్వదించబడిన వారైతే మీరు ఆశీర్వాదం అని అడగనవసరం లేదు. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఇంటిలో వారు అడిగే వాళ్ళు దాసులు. వాళ్ళు ఏంటి చెప్పండి అమ్మా? అడిగి ఎవరు తింటారు? ఇంట్లో ఉంటారు. పిల్లలు ఆకలేసిందనుకో ఏం చేస్తారు? వాళ్ళు ఫ్రిడ్జ్ తీస్తాడు, తీసుకుంటాడు, తినేస్తాడు. దాహం వేసిందనుకో నీళ్ళు తీసుకుంటాడు, త్రాగుతాడు, వెళ్ళిపోతాడు. అడుగుతాడా? అడుగుతారా? మనము దాసులం కాదు. మన తండ్రి యొక్క ఆస్తి, మన పరలోకపు దేవుడు, ఆయనతో మనకి ఇలాంటి మంచి సంబంధం ఉంటే మనం అడిగి కాదు, తీసుకునేటువంటి ఒక ఆధిక్యతలోనికి, కృపలోనికి మనం ఈ దినాన్ని వెళ్ళాలి మనం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తీసుకునేంత స్వాతంత్రం రావాలి నీకు. నువ్వు తీసుకునేంత స్వాతంత్రం మనకు రావాలి. అంతగా లోబడాలి, అంతగా విధేయులుగా ఉండాలి, అంతగా ఆయన చిత్తం చొప్పున మనం బ్రతుకుతున్న వారమై ఉండాలి. తీసుకుని ఏం తీసుకుంటున్నావు? ఈరోజు ఏం తీసుకుంటున్నాం? ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి 6వ వచనంలో దేవుడు ఇదిగో నువ్వు నన్ను అడగనవసరం లేదు, ఈ వృక్ష ఫలములన్నింటినీ కూడా నువ్వు నిరభ్యంతరంగా నువ్వు తినో, నన్ను అడగనవసరం లేదు. నువ్వు నా బిడ్డవే, నువ్వు నా కుమార్తెవి, నా కుమారుడివి. నన్ను ప్రతిరోజు అడిగి తినమంటావా వద్దంటావా, తినమంటావా వద్దంట, నన్ను అడగనవసరం లేదు. నువ్వు నిరభ్యంతరంగా తిను అని చెప్పాడు. అయితే తినకూడంతో ఉంది. అది తింటే ఆశీర్వాదం కాదు, శాపం వస్తుంది. అది తింటే మరణం వస్తుంది. అది తింటే దేశదిమ్మరు అయిపోతావు. అది తింటే నాకు దూరం అయిపోతావు అన్ని చెప్పి దీన్ని తినద్దు అంటే 3వ అధ్యాయం 6వ వచనంలో ఏంటమ్మా? స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చి రమ్యమైనది అయినా చూచినప్పుడు ఆమె ఆ ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకిచ్చింది. హల్లెలూయా. ఏం తీసుకుందా అమ్మా? ఏం తీసుకుందమ్మా?
తీసుకోకూడని వాటిని తీసుకుంది, తినకూడని వాటిని తీసుకున్నది. ఆకాను శపితమైన వాటిలో ఏం చేశాడంట? తీసుకున్నాడంట. అది తీసుకోకూడదు. అది శపితమైన దాంట్లోంది మనం తీసుకోకూడదు. నువ్వు ఏ తీసుకోవాలో ఏ తినాలో దేవుడు చెప్పాడు. బాలురుగా ఉన్నప్పుడే దానియేలు షడ్రకు మేషాకు అబేద్నెగోలు ఏమన్నారు? ఈ రాజు భోజనము మేము తీసుకుని భుజించి అపవిత్రులం అవ్వకూడదు. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, ఏ స్థలంలో ఉండాలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక, ఎక్కడ నిలవాలో ఎక్కడ నిలవకూడదు, ఎవరితో నడవాలో ఎవరితో నడవకూడదు, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదు. దేవుడు ఎంతో అద్భుతంగా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చిన్న దాని దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి అన్ని పోసుగుచ్చినట్టు దేవుడు చెప్పుకొచ్చాడు కదా మనకి. ఆశీర్వదించబడినటువంటి రొట్టెని ఆయన పిలిచి, నా పిల్లలారా దీన్ని తీసుకుని మీరు తినండి అని దేవుడు చెప్పాడు. ఆయన ఏదైనా తోటలో ఆయన వారిద్దరిని పెట్టి, ఇదిగో ఈ సకల జాతు వృక్ష ఫలములన్నీ మీరు నిరభ్యంతరంగా నన్ను అడగనవసరం లేదు, మీరు దాసులు కాదు, మీరు పనివారు కాదు. తోటలో పని చేస్తూ ఉంటాం, పనికి వెళ్తూ ఉంటాం. అయినా సరే కొబ్బరి తోటలో పని చేయడానికి వెళ్ళి ఆ పని చేసిన అయ్యో అలసిపోయినని చెప్పేసి ఓ కొబ్బరి బొండం తీసుకుంటాక మనకు స్వేచ్ఛ ఉంటుంది అంటారా? ఆ కొబ్బరి బొండం తాగాలంటే ఏం చేయాలి? యజమానుణ్ణి అడిగి కొబ్బరి బొండం తీసుకుని నువ్వు తాగాలి. దేవుడు అలాగ పనివారుగానో బానిసలుగానో దాసులుగానో దేవుడు వారిని పెట్టలేదు. నిరభ్యంతరంగా నువ్వు తీసుకుని తినొచ్చు అన్నాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా బ్రతికారు, దాసులుగా బ్రతికారు. వాళ్ళు బానిసలుగా దాసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఆకలేస్తుందని చెప్పేసి తక్కువ తీసుకుని తింటాక అవుతుంది వాళ్ళకి? లేదు. జైల్లోకి వెళ్ళిన తర్వాత, దాసులకు వెళ్ళిన తర్వాత నీకు టైం ఉంటుంది. ఆ టైంలో పడేసినటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ రొట్టెనో లేదంటే ఆ పెట్టిన భోజనమునో తీసుకుని ఏం చేయాలి మనం? దేవుడు ఏదేంటి తోటలు అలా ఉంచలేదు కదా. అయితే తినకూడదు ఒకటి ఉంది, దాన్ని తినొద్దు, దాన్ని తీసుకోవద్దు అన్నాడు. కానీ అవతల్లి ఏం చేసిందంట? చూపునకు రమ్మనేది మంచిది, ఆహారానికి చాలా మంచిగా ఉందని చెప్పేసానని దాన్ని తీసుకొని దాన్ని తిన్నది. తినేం చేసిందంట? తన భర్తకి కూడా తిను, చాలా బాగుంది అని చెప్పింది. ఆయన కూడా తీసుకున్నాడు, తిన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు వచ్చింది మరి ప్రస్తుతానికి. అమ్మా ప్రస్తుతానికి ఇంతవరకు వచ్చింది లోకం. మరి ఎంతవరకు వెళ్తుందో మనకు అర్థం కాదు. కనుక మనం తీసుకోకూడనివి, మనం చూడకూడనివి, మనం తినకూడనివి, మనం వెళ్ళకూడనివి, మనం నిలవకూడనివి కొన్ని ఉన్నాయి. అక్కడ నిలిచిపోవద్దు, అక్కడ ఆగిపోవద్దు. అమ్మా లోకంలో అవి అలాగే ఉంటాయి. సెల్ ఫోన్ ఉన్నది, సెల్ ఫోన్ చూసేటప్పుడు ఏదో వస్తూ ఉంటుంది, దాని దగ్గర మనసు ఆగిపోకూడదు. రోడ్డు అంటే వెళ్తూ ఉంటాం మనం, రోడ్డు మీద ఏదో పోస్టర్లు ఉంటాయి, ఇంకోటి ఉంటుంది, అక్కడ ఆగిపోయి మనం అలా చూడకూడదు. మనం ఇంకా మనకి ఏమి కంటికి కనిపించదు, మనం మహాపరిశుద్ధులము, ఇంకా పరిశుద్ధులే కనిపిస్తారు అన్నంత ఏమీ లేదు. లోకంకి వెళ్తే పురుషులు కనిపిస్తారు, యవనస్తులు కనిపిస్తారు. కాలేజీకి వెళ్తే యవన పిల్లలు కనిపిస్తూ ఉంటారు, ఆడపిల్లలు కనిపిస్తారు, మగపిల్లలు కనిపిస్తూ ఉంటారు, అందరూ కనిపిస్తారు. ఎక్కడ మనసు నిలవాలో ఎక్కడ మనసు నిలవకూడదు, ఎక్కడ చూపు నిలవాలో ఎక్కడ చూపు నిలవకూడదు, ఎక్కడ అడుగులు నిలబడాలో ఎక్కడ అడుగులు నిలబడకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏమై ఉండాలి తెలుసా? ఆయన చిత్తములో బ్రతుకుతున్న వారమై ఉండాలి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తీసుకో. దేవుడు ఏం తీసుకోమన్నాడు అదే తీసుకోవాలి. దేవుడు ఏం తినమన్నాడు అదే తినాలి. దేవుడు ఏం కట్టుకోమన్నాడు అదే కట్టుకోవాలి. కనుక మొట్టమొదటిది భోజనము. భోజనం అంటే ఏంటి అని చెప్పాను? ఒక మంచి కుటుంబంలో సంబంధం, ఒక మంచి సహవాసం, కుటుంబంలో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, తండ్రి కష్టము, ఒక తృప్తి కలిగినటువంటి భోజనము. ఆశీర్వదించబడినటువంటి భోజనములు ఏముంటుంది? అది లేముండదు. 12 గంపలు అలా నిండే ఉంటాయి, కొండలో నూనె అలాగే ఉంటుంది. అది అయిపోవడం అనేటువంటిది, అది ఆశీర్వదించబడినటువంటి యేసు ప్రభు చేతిలో నుంచి అనుగ్రహించబడిన దాని యొక్క ఆశీర్వాదం. అది రెండవది ఏంటి? రెండోదేంటి? పట్టుకోవడం.
భూ దిగంతముల చివరిలో కొనలో ఉన్నటువంటి యాకోబుని దేవుడు పట్టుకున్నటువంటి వాడిని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు? సెంటర్లో, భూమికి మధ్య భాగంలో పెట్టాడు. పట్టుకోగానే చివరిలో ఉన్నవాడు, కడసారిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు అంటే, మధ్యలోనికి రాగానే సిటీలో సెంటర్లో స్థలం ఉంటే ఎలా వాల్యూ పెరిగిపోతుందో అలాగే ఏమైపోయాడంటే, ప్రపంచంలో ఇశ్రాయేలు యూదుడు అనేవాడు, వాడి నాలెడ్జ్, వాడి తెలివి, వాడుకున్న టెక్నాలజీ, ప్రపంచంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అన్నిట్లో వాడే అగ్రగణ్యుడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? కడవాడిగా ఉన్నటువంటి దావీదును దేవుడు తీసుకుని వచ్చి నిలబెడితే ఇప్పుడు దావీదే రాజు అయ్యి కూర్చున్నాడు. జైల్లో ఉన్నటువంటి గోతులో ఉన్నవాడిని తీసుకుని వచ్చి దేవుడు ప్రధానమంత్రిగా కూర్చోబెడితే ఇప్పుడు ఏసేపే ఏమై ఉన్నాడంటే అందరికీ భోజనం పెట్టేవాడు అయి ఉన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి ఎస్తేరు, ఎవరికి తెలియనటువంటి ఆ పెన్న తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి జీవితము, ఆమె దేవునిలో పెరుగుతున్నటువంటి ఆమె యొక్క దయాగుణాలను బట్టి ఆమె ఏంటంటే ఈరోజు 127 సంవత్సరాలకి ఆమె రానేయింది. ఇలాగ ఎవరిని చూసుకున్నా సరే ఆయన పట్టుకున్న వాళ్ళందరూ ఇలా మార్చబడ్డారు. హల్లెలూయా. ఆయన పట్టుకున్న వాళ్ళని ఇలా మార్చబడ్డారు. ఆయన పట్టుకుని ఆయన ఏం చేశాడంటే దాన్ని, ఆయన ఎవరినైతే పట్టుకుంటాడో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఆయన ఏన్నైతే పట్టుకున్నాడో, ఏ రొట్టెను పట్టుకున్నాడో ఆ రొట్టెనే, ఆ యాకోబునే దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఆయన వేరొకరిని ఆశీర్వదించడం, ఆయన చేతికి దొరకనోడిని, ఆయన చేయి పట్టుకుని నడవనోడిని దేవుడు ఆశీర్వదించడం. దేవుని వాక్యం లోబడకుండా, దేవుని ఆజ్ఞలు వినకుండా, దేవుని చిత్తమునకు అప్పగించుకోకుండా, మన ఇష్టంలోనే, మన చిత్తంలోనే ఆ మేఘం కింద ఉండకుండా, ఆయన మార్గంలో వెళ్ళకుండా మన మార్గాల్లో వెళ్తే ఆశీర్వాదం కొరకు యాసావులాగా, తండ్రి మరి ఆశీర్వాదం లేదా అంటే లేదు, మరి ఏముంది, శాపం ఉందంటే అదే ఇచ్చేయి, ఏదో ఒకటి ఇచ్చేది చాలు. యాసావుకి ఏంటంటే ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి ఇచ్చే. పోన్లే ఆశీర్వాదం వద్దన్నావు, ఆశీర్వాదం లేదు, ఏమనాలే? ప్రభు ఆ శాపం నా మీదకి రానవద్దు ప్రభు, ఆ శాపం మీదకి రా. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చి కడుపు నింపేసుకోవాలి. నువ్వు కడుపు నింపుకోవలసింది నీకు తృప్తినిచ్చేటువంటి ఇంటి భోజనం తప్ప, నువ్వు కడుపు నింపుకోవలసింది హోటల్లో డబ్బులు పెడితే వచ్చేటువంటి భోజనం కాదు. దేవుని ఇంటిలో దేవుని భోజనం చేస్తే, ఆయన చేతుల్లో ఉన్నటువంటి రొట్టెను నువ్వు భుజించగలిగితే నువ్వు తృప్తిపరచబడతావు, ఆకలి తీర్చబడుతుంది. ఆయన పట్టుకున్న దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన దాన్ని ఆయన ఏం చేస్తాడంట? ఆయన విరుస్తాడంట. ఆయన కేవలం ఆశీర్వాదం ఒక్క యాకోబుతోనే, ఇశ్రాయేలుతో ఆగిపోలేదు. అది 12 మందికి అది అలాగే విరవబడ్డది ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం యాకోబు 12 మందిని దీవించాడు. మోషే దగ్గరికి వచ్చేసరికి ఆ 12 మంది దగ్గరగా లక్షల మంది ప్రజలు అయిపోయారు. లక్షల మంది ప్రజల్ని మోషే ఆయన ఏం చేశాడంటే ద్వితీయోపదేశకాండంలో అందరినీ ఆశీర్వదించేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవర్రా బాబు ఈ జనము అని అంటే, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి జనము. వాళ్ళు ఎవరంట? జనం ఎవరంటే వాళ్ళు బ్లెస్డ్ పీపుల్, వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగం, వాళ్ళు దేవుని నామం పెట్టబడినటువంటి ప్రజలు. వాళ్ళు వారి జీవితాల్లో అసంతృప్తి అనేదే లేదు, వారి జీవితాల్లో లేమనేదే లేదు. అలాంటి ఒక దైవికమైనటువంటి ఆశీర్వాదములో మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తర్వాత మీరు దాన్ని తీసుకుని తినుడి, ఇది నా శరీరము. చెప్పండి ఏంటంట అమ్మ? ఇదేంటిది? ఇది ఆయన శరీరం. ఏ శరీరం? ఎవరి శరీరం? ఆయన శరీరం. ఇది ఆయన శరీరం. ఇది ఆయన శరీరానికి మరణం లేదు కదా, ఆయన శరీరంలో పాపము లేదు కదా, ఆయన శరీరంలో ఎంత మాత్రమునో చీకటి లేదు కదా, ఆయన శరీరంలో ఎంత మాత్రమునో ద్వేషమును, అసూయ లేదు కదా, ఆయన శరీరంలో ఎంత మాత్రమునో పగలేదు కదా. ఒక ఆశీర్వదించబడినటువంటి శరీరము అది ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, యేసు క్రీస్తు అంటున్నాడు, ఇదిగో ఇది ఆశీర్వదించబడినటువంటి శరీరము. ఆ శరీరం ఏంటో కాదు, నా సంఘమే అన్నాడు ఆయన. ఏంటది? నా సంఘం. సంఘము అనే శరీరములో ఏముండకూడదో తెలుసా? కక్ష, క్రోధము, మితములు, భేదములు, అసూయలు, పాపము, చీకటి, అవిధేయత, ఇవేవి ఆ శరీరంలో ఉండకూడదు. ఎందుకొరకు అని అంటే, అది ఆశీర్వదించబడినటువంటి శరీరం. అది ఆశీర్వదించబడినటువంటి రొట్టె, అది ఆశీర్వదించబడినటువంటి భోజనం.
అలాంటి ఆశీర్వదించబడినటువంటి భోజనము అనేకుల కొరకు, అనేకుల ఆకలి తీర్చడానికి, అనేక జీవితాల్లో ప్రేమను పంచడానికి, అనేక జీవితాలని తృప్తిపరచడానికి నిన్ను నన్ను సంఘముగా దేవుడు ఈ లోకములో పెట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆ స్థానంలో పెట్టాడు. మనల్ని ఆ స్థితిలో దేవుడు ఉంచాడు ఆయన. అందుకే గలతీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. మూడవ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు ముందుగా సువార్త చెప్పాడంట. మనం ఏ సువార్త విన్నాం? రక్షణ పొందాలి. మనం ఏ సువార్త విన్నాం? మారు మనసు పొందాలి. మనం ఏ సువార్త విన్నాం? పరిశుద్ధంగా బ్రతకాలి. దానితో పాటు దేవుడు అన్నాడు, నీవు లోకములో దేవుని ఎరుగని ప్రజలకి, అన్యజనులకి నీ ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నాడు ఆయన. నువ్వు ఒక ఆశీర్వదించబడినటువంటి రొట్టెగా ఉండాలి, ఒక ఆశీర్వదించబడినటువంటి ఆహారముగా ఉండాలి, భోజనముగా ఉండాలి. ఆ ఆహారం ద్వారా, భోజనం ద్వారా నువ్వు వెళ్తే ఆ జీవితాల్లో తృప్తి కలగాలి, అన్యజనుల జీవితాల్లో వెలుగు కలగాలి, అన్యజనుల జీవితాల్లో ఒక రకమైనటువంటి వారిలో ఒక సంతృప్తి రావాలి. ఎందుకొరకంటే లోకము ఆకలితో ఉన్నది. ఆహారము కాని దాంతో ఈ రోజున వారు కడుపు నింపుకుంటున్నారు. ఆహారము కాని దాన్ని వారు తింటున్నారు. ఇదిగో తప్పిపోయిన కుమారుడు పందులు చెంతకు వెళ్ళి, పందులు మేపువాని చెంతకు వెళ్ళి ఆహారము కాని పొట్టెతో తను కడుపు నింపు చూసుకున్నాడు. ఏమవలేదు? అది ఆకలి తీరేటువంటి పరిస్థితి కాదు అది. అలాంటి వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వారి కడుపు నింపడానికి, వారి ఆకలి తీర్చడానికి, నిజమైన సంతోషాన్ని లోకానికి ఇవ్వడానికి, నిజమైన ప్రేమ ఏంటో ఈ రోజున అన్ని జనులకు వారికి తెలియచేయడానికి, నిజమైనటువంటి పరిశుద్ధత ఏంటో, నిజమైనటువంటి దేవుడు ఎవరో ఈ రోజున తెలియడానికి దేవుడు నిన్ను నన్ను ఒక ఆశీర్వదించినటువంటి భోజనముగా దేవుడు అక్కడ పెట్టాడు ఆయన. ఒక ఆశీర్వదించబడినటువంటి రొట్టెగా దేవుడు నిన్ను మార్చి దేవుడు నిన్ను ఉంచాడు ఆయన. ఇదంతా అన్యజనులకు మన ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే ఎన్ని విషయాలు చెప్పాను? మొదట భోజనము, రెండవది దాన్ని పట్టుకుని, మూడవది ఆశీర్వదించి, నాలుగవది దాన్ని విరచి, ఐదవది దాన్ని తీసుకుని, ఆరవది ఆయన శరీరము, ఏడవది ఏంటది? ఏడవది ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదువుతున్న మూలవాక్యంలో నుంచి. మత్తయి సువార్త 26వ అధ్యాయం మూలవాక్యంలో నుంచి చదవండి. 27వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి నిబంధన రక్తము అన్నాడు. ఏడోది ఏంటి తెలుసా? నిబంధన రక్తము. చెప్పండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధమైంది. మనము పాపులము. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవునికి మలినమైన మన రక్తము, పాపముతో నిండి ఉన్నటువంటి మన రక్తము, ద్వేషము కోపముతో నిండి ఉన్నటువంటి మన రక్తము ఈ రోజున ఏమై ఉండాలి తెలుసా? ఇదిగో ఆ పరిశుద్ధుడైనటువంటి, ఆ ప్రేమ కలిగిన యేసు ప్రభు రక్తముతో ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక నిబంధనలోనికి రావాలి, ఒక సంబంధంలోనికి రావాలి, ఒక సహవాసంలోనికి రావాలి, ఒక కుటుంబంలోనికి రావాలి. ఒక సహవాసం, ఒక కుటుంబం, ఒక నిబంధనలోనికి, ఒక సంబంధంలోనికి, ఒక బంధంలోనికి రావాలి. ఇప్పుడు అలా రావాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది. హల్లెలూయా. పెళ్లి చేసుకునేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు ఎక్కడో వేరే ఊరు ఆవిడ, వేరే ఊరు ఆయన, వీళ్ళెవరో వాళ్ళెవరో, ఆవిడకి ఎన్ని అప్పులు ఉన్నా ఈయనకి సంబంధం లేదు, ఈయనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఆవిడకి సంబంధం లేదు, ఈయన హాస్పిటల్ పోలైనా ఆవిడికి సంబంధం లేదు, ఈవిడ ఇంకా ఏదైనా చేసుకున్నా ఈయనకి సంబంధం లేదు.
కానీ పెళ్ళి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఆ మెప్పులన్నీ ఈయన కష్టాలన్నీ, హాస్పిటల్ బాధలన్నీ ఈవిడే. దేన్ని బట్టి? వివాహ బంధాన్ని బట్టి, నిబంధనను బట్టి, సంబంధాన్ని బట్టి. ఇప్పుడు అన్నీ ఏమైపోయిందనంటే బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు. నిబంధన చేసేటప్పుడే, ప్రమాణం చేసేటప్పుడే చెప్పేస్తారు ఏమంటే, కష్టమైన, నష్టమైన, శ్రమైన, మరణమైన, వ్యాధి అయినా ఏదైనా నిబంధన చేస్తున్నావు, ప్రమాణం చేస్తున్నావు, ఇంక ఈవిడితోనే ఈయనతోనే అని చెప్పేసి ఒక ప్రమాణం, ఒక సంబంధం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ ఆడబిడ్డ ఇంటి పేరు ఏమవుతుంది అంటే, వివాహం అవగానే ఈవిడ ఇంటి పేరు తీసేసి ఆయన ఇంటి పేరు పెట్టేస్తారు. ఏం చేస్తారు? ఆయన ఇంటి పేరు తీసి ఈవిడ ఇంటి పేరు పెట్టచ్చు కదా. పెట్టకూడదా? ఎందుకు పెడతారు? చిన్న చూపా? ఎందుకు పెడతారు చెప్పడం? ఎందుకు పెడతారు? శిరస్సు యజమానుడు. ఎందుకు పెడతారు అని అంటే, అమ్మా నువ్వు నీ ఎముక లాభంలో ఎముక కాదు, నువ్వు యాకోబులో ఎముకు. నువ్వు లాభంలో మాంసం కాదు, నువ్వు యాకోబులో మాంసం. నువ్వు లాభంలో రక్తం కాదు, నువ్వు యాకోబులో రక్తం. నువ్వు దేంట్లో తీసాడు దేవుడు? లాభంలో తీసాడు, తండ్రిలో తీసాడా, భర్తలోంచి తీసాడా? చెప్పడమ్మా. నీదే రక్తం, నీదే బ్లడ్, నీదే మాంసం, నీదే రక్తం చెప్పాలే. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు నువ్వు, మా నాన్నతో నేను 10 సంవత్సరాలు అంటే నిజమే, నువ్వు 10 సంవత్సరాలన్నా అది బ్లడ్ రిలేషన్ కాదు, ఇది బ్లడ్ రిలేషన్. అర్థం కాకపోతే ఎప్పుడు 10 సంవత్సరాలు చదువుతావు నువ్వు, ముందున్నటువంటి నువ్వు 100 సంవత్సరాలు చూడడం ఇంకా నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? ఇంటి పేరు ఎందుకు మారిపోతుంది అంటే, వారు ఏక శరీరం అవుతారు, ఒక్క శరీరంగా మార్చబడతారు, ఒక్క రక్తంగా మార్చబడతారు. వారి బ్లడ్ అనేది ఏమవుతుంది? ఒక్కటైపోతుంది అది. కనుక ఒకటే రక్తం కనుక ఏమిటి? ఇదిగో ఎవరైనా పుడితే అంటాడు, ఇదిగో నా రక్తం పంచుకుని పుట్టాడు అంటారు. ఎవరు? తండ్రి ఏమంటాడు అని అంటే, నా రక్తం పంచి పుట్టాడు అంటాడు. తల్లి ఏమంటది? నా రక్తం పంచుకుని పుట్టాడు అంటారా? దాన్నే వారసత్వం అంటారు. నువ్వు అదే రక్తం, నువ్వు అదే ఎముక, నువ్వు అదే మాంసం. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటే. ఈ మాంసం వేరు, ఆ మాంసం వేరు కాదు, ఆ రక్తం వేరు, ఈ రక్తం వేరు కాదు. నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబం గురించి, భార్య భర్తల గురించి చెప్పాలని కాదు. యేసు ప్రభు రక్తం మన రక్తం ఒకటే, యేసు ప్రభు ఎముకో మన అనేకం ఒకటే. యేసు ప్రభు యొక్క కుటుంబం మన కుటుంబం ఒక్కటే. కానీ అన్యజనులమయ్యాం, పాపం వలన దేవునికి దూరమయ్యాం. దూరమైన మనల్ని దేవుడు సంబంధం ద్వారా, వివాహం ద్వారా, రక్త సంబంధం ద్వారా ఆయన తన రక్తమునిచ్చి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మనతో సంబంధాన్ని కలుపుకుంటున్నాడు. ఇప్పుడు మన మరణం ఆయన భరిస్తాడైనా, మన పాపాన్ని ఆయన భరిస్తాడైనా, మన శాపాన్ని ఆయన భరిస్తాడైనా, మన రోగాన్ని ఆయన భరిస్తాడైనా, నీకున్న ఏదైనా ఆయన సిలువలో భరిస్తాడైనా. హల్లెలూయా. దేన్ని బట్టి? సంబంధాన్ని బట్టి, నిబంధనను బట్టి, రక్తాన్ని బట్టి. యేసుక్రీస్తు వారి వంశంలో 4 స్త్రీలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 4 స్త్రీలు ప్రాముఖ్యంగా ఉంటారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? తామరు, యోధ. రెండవది రాహాబు, సల్మాను. మూడవది చెప్పండి, రూతు, బోయాజు. నాలుగవది బెత్షెబా, దావీదు. 4 స్త్రీలు. జాగ్రత్తగానండి. మరియను తీసేయండి, ఎందుకంటే మరియ యూదురాలు. ఈ 4 స్త్రీలనే దేవుడు ఎందుకు రాశాడంటే, ఈ 4 స్త్రీలు కూడా అన్ని జనరాలే. వింటున్నారా? తామరేమో కనానీయురాలు, రాహాబేమో యెరికో పట్టణస్తురాలు, రూతు ఏమో మోయాబీయురాలు, బెత్షెబా ఏమో హిత్తీయురాలు. ఎందుకంటే హిత్తీయుడు ఊరియా భార్య కదా ఈమె. హిత్తీయురాలు. 7 జాతుల్లో ఒక జాతి. ఈ 4 పేర్లు ఎందుకు రాశాడంటే, వీళ్ళు అన్యజనులు, వీళ్ళు యూదులు కాదు, ఆల్రెడీ ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు కాదు. శాపంలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవాళ్ళు, మరణంలో ఉన్నవాళ్ళు, అవిధేయతలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి దేవుని ఆశీర్వాదంలో, వారసత్వంలో, పరలోకంలో, నిత్యజీవంలో ఎలాంటి వారసత్వం లేదు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళకే వారసత్వం ఇవ్వాలంటే, వీళ్ళకే కూడా నిత్యజీవం ఇవ్వాలంటే, వీళ్ళకే పరలోకం ఇవ్వాలంటే, వీళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలంటే, వీళ్ళకి కూడా పరిశుద్ధత ఇవ్వాలంటే, అన్నీ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి? రక్త సంబంధం ఏర్పడాలి, వివాహము చేసుకోవాలి. అందుకొరకే రాహాబుని ఎవరు చేసుకున్నారో తెలుసా? సల్మాన్, ఒక యూదుడు చేసుకున్నాడు. తామరుతో ఒక యూదుడు, రూతు ఒక యూదుడిని, బెత్షెబా ఒక యూదుడిని,
ఒక యూదుని వివాహం చేసుకోవడం ద్వారా అన్యజనురాలు ఏమైపోయిందంటే ఆ రక్తము ఒకటయ్యింది, యూదురాలుగా మార్చబడ్డది. యూదుల యొక్క వారసత్వములు ఆశీర్వాదంలో ఒకటైపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే అన్యజనులమైన మనము ఈ రోజున యూదుడిగా యోధా గోత్రంలో పుట్టినటువంటి యేసు క్రీస్తుతో ఇప్పుడు మనము రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయంలో ఆయన పెండ్లి కుమార్తెగా, ఆయన పెండ్లి భార్యగా మనం ఆయన ప్రక్కన నిలబడేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఋతు అంతవరకు పరిగెరుకునే పరిస్థితి నుంచి అసలు పొలంలోనికి రావడానికి అర్హత లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక్క వివాహం ఆ పొలం అంతటికి యజమానురాలు ఆవిడే, ఆ పనివారు అంతటికి ఆ యజమానురాలు ఆవిడే, ఆ ఇంటి అంతటికి ఆవిడే యజమానురాలు. ఏం చేసింది? ఎంత సంపాదించింది? ఏం సంపాదించలేదు. బ్లడ్ రిలేషన్ ఉంటే చాలు, రక్త సంబంధం ఉంటే చాలు, వివాహ వ్యవస్థలోనికి వస్తే చాలు, ప్రభుతో ఆ నిబంధనలోనికి వస్తే చాలు. నలుగురు కూడా ఏమైపోయారంటే యూదురాలుగా మార్చబడ్డారు, దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. ఇప్పుడు పరలోకం, ప్రభువా నేను పరలోకం రావాలి, ప్రభువా నేను పరలోకం రావాలి ఏంటి? నాకు అర్థం కాదు. నా కడుపుని పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఏదైనా ఆస్తుంటే వాళ్ళు కోర్టులో కేసేసి దేవునికి స్తోత్రం, అర్థమవుతుందా? మా నాన్న ఇల్లు నాకు రావాలి, మా నాన్న పొలము నాకు రావాలి, మా నాన్న ఆస్తి నాకు రావాలంటే కోర్టులో కేసు చేస్తాడు. మనం మామూలు కాదు, యేసు ప్రభు దగ్గర. రేపు పరలోకం ఏమనంటే ఇదిగో బ్లడ్ చూడు, కోర్టులో పరలోకపు కోర్టులో కేసు అన్నమాట. దేవునికి స్తోత్రం. నీ బ్లడ్, నీ మాంసం, నీ ఎముక మొత్తం నీదే, ఏమీ లేదు. పరలోకం వెళ్ళాలి ప్రభు అని, పరలోకం వెళ్ళాలేంటి? పరలోకం నీది, వారసత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడిన వాళ్ళు, మన పరలోకపు పౌరులు, మనం నిత్యజీవ సంబంధులు, మనం యేసు క్రీస్తు వారి యొక్క శరీరం అయి ఉన్నాం. అసలు మనం పరలోకంలో లేకపోతే యేసు ప్రభు శిరస్సు అన్నాడు కదా, శిరస్సు ఒకటే పరలోకంలో ఉంటుంది. శరీరం భూమి మీదనే, శిరస్సు పరలోకంలో ఉంటే ఎలా ఉంటుంది? సంపూర్ణతేనా? అసలు నీవు లేని సంపూర్ణత ఆయన లేదన్నాడు ఆయన. నువ్వు లేకపోతే నేను బతికేతానంటారు. ఎవరు? భార్య లేకపోతే నేను బతికేతా. నువ్వు అసంపూర్ణుడు అని చెప్తే ఒకరి లేని ఒకరి జీవితం అది సంపూర్ణము కాదు. ఇంట్లో పరిస్థితులను బట్టి గుడ్డు ఉడకబెట్టి సరిపోతే ఇద్దరు పిల్లలకు ఒకటే గుడ్డు ఉడకబెట్టా కాబట్టి 2 ముక్కలు చేసి చందమామ సగం సగం చేసి ఇవ్వచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అలా కాదు. యేసు ప్రభు నేను యేసు ప్రభు, ఆ రక్తం ఈ రక్తం, ఆయన ఎముక మన ఎముక, ఆయన శరీరం మన శరీరం, ఆయన ఆశీర్వాదం మన ఆశీర్వాదం, ఆయన సింహాసనం మన సింహాసనం. ఏంటది? ఆయన ఏ సింహాసనం కూర్చోబెడతా అన్నాడు? దేవదూతల సింహాసనం మీద, కెరూబుల సింహాసనం మీద కూర్చోబెడతా. అలాంటి సింహాసనం మనకు అక్కర్లేదు. ఆయన ఏ సింహాసనం మీద కూర్చుంటాడు ఆ సింహాసనం మీద కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రక్కన కూర్చోవాలి, ఆయనతో ఉండాలి. అది ఆశీర్వదించబడిన జీవితం, అది ఆశీర్వదించబడినటువంటి రొట్టె. కనుక చెప్పండి, ఏం చేద్దాం? ఆయన చేతుల్లో ఉందమ్మా ఏమ్మా? ఆయన చేతుల్లో ఉందమ్మా? ఆయన పట్టుకునేటట్టుగా, ఆయన పట్టుకున్నట్టుగా, ఆయన తాకున్నట్టుగా, ఆయనతో నడిచేటట్టుగా, ఆయనతో సంబంధం కలిగి, ఆయనతో వివాహ నిబంధన కలిగి, ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏ గ్రంథం అంటారు? దీన్ని ఏ గ్రంథం అంటారు? దీన్ని నిబంధన గ్రంథం. అంటే ఏంటి? భార్యాభర్తలకి ప్రమాణాలు చేస్తాం కదా, ఇదిగో చచ్చినా బ్రతికినా ఈ ప్రమాణాలు నువ్వు మర్చిపోకూడదు అంటాం కదా. ఆ పెళ్లి ప్రమాణాలు ఈ బైబిల్, అంతకు మించి ఏం కాదు. రేపొద్దు ఎప్పుడైనా విడిచిపెట్టేదా అన్నాడు అనుకో, నువ్వు పెళ్లి పత్రం తీయడం, కోర్టులో కేసు వేయడం, ఈడు వదిలేసినా పర్వాలేదు కానీ నేను చచ్చే వరకు ఈడే పోషించాలని చెప్పేసి నువ్వు వేయడమే. దాన్ని ఏమంటారు? ఏ బారణం. లోకంలో రకరకాలుగా వేస్తున్నారులేండి కేసులు. యేసు వాళ్ళకి తీర్పు తీస్తాడు అనుకోండి, అది వదిలేండి. ఈ నిబంధన, పెళ్లి ప్రమాణాలు, ప్రభుతో చేసుకున్న నిబంధనలు, దీని ప్రకారంగా బ్రతుకుతాను, దీని ప్రకారంగా జీవిస్తాను, దీని ప్రకారంగా నేను నడుచుకుంటానని చెప్పేసి అని పెళ్లిలో నువ్వు చేసిన ప్రమాణాలలాగా పెళ్లి ప్రమాణం మర్చిపోకూడదు. మర్చిపోతే ప్రమాణం మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. కనుక బైబిల్ అంటే అయ్యి బాబు ఇదేదో పుస్తకం అండి, నేను చదవాలండి అనుకోకూడదు. ఇవేంటిది? ఇప్పుడు ఆస్తి, డబ్బులు ఇచ్చి ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇచ్చావు, 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఏం రాసుకుంటారు అమ్మా? నోటు రాసుకుంటారు, చెక్కి తీసుకుంటారు. అది మర్చిపోతారు మీరు? అది మర్చిపోతే 1,00,000 పోయినట్టే. అలాగే ఏంటంటే
అది ఎంత మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో అంతకంటే లెక్కలేని కోట్ల రెట్లు ఈ పరిశుద్ధ గ్రంథం నీ జీవితంలో, నా జీవితంలో ఒక ప్రమాణ పత్రముగా, ప్రమాణ నిబంధన గ్రంథముగా ఇది అనుదినము మన జీవితాల్లో యేసు క్రీస్తుకి మనకు ఒక సంబంధం కలిపినటువంటి ఒక దైవికమైన కుటుంబంగా ఉండటం కొరకు దేవుడు దీన్ని మనకిచ్చాడు. ఇది ఎల్లప్పుడూ మన కుటుంబంలో యేసు ప్రభుకి మనకి మధ్యన ఒక వారధిగా, సంబంధిగా, రక్త సంబంధంగా ఇది మనకు ఉన్నది. దీన్ని విడిచిపెట్టకూడదు. దీని ద్వారానే మనము రేపు పరలోకములో మహామహిమలో ఆయనతో పాటు యుగయుగాలు జీవిస్తాము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. అందరూ తల్లు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ తల్లు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క నిబంధనలోనికి వద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదముగా నీవు ఉన్నాం. దేవుని దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడిగా ఉన్నాం. అనేకుల ఆశీర్వాదమును పంచవలసిన వాడివై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరం కూడా ఆశీర్వదింపబడినటువంటి రొట్టెలో మనమున్నాం. ఈ రొట్టె దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం ఉన్నప్పుడు ఈ రాత్రి కాల సమయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి ఒక నిబంధన రక్తంలో మనం ఉండగా మనందరం కూడా ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కోడికలు 7వ దినమున సంపూర్ణంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా స్తోత్రం స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలి. ఆయన చేతిలో మనం ఉండాలి. యేసయ్య చేతిలో ఉన్నటువంటి రొట్టె దీవించబడినట్లుగా బైబిల్ అంతలో మనం చూస్తున్నాం. ఆయన పట్టుకున్నటువంటి రొట్టె విరువబడింది. తల్లిదండ్రులుగా మనము మన యొక్క నిబంధన, మన యొక్క ఆశీర్వాదం మన యొక్క బిడ్డలకు కూడా విరవబడాలి. ఆశీర్వాదం ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మంచి మాటలు రాత్రి కాల సమయంలో విన్నాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, విత్తబడినటువంటి వాక్యం నేను వ్యర్థంగా పోకుండా 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపునదాయిచ్చాడు. అయ్యా, మీరిచ్చినటువంటి కృప, అయ్యా ఈ సంఘములో ప్రభువా, అయ్యా మీ యొక్క ఆశీర్వదింపబడినటువంటి యొక్క రొట్టె, ఈ రొట్టెను ఆయన విరవబడేటువంటి కృపదాయిచ్చాడు. అయ్యా అనేక మందికి దీవెనకరంగా, అయ్యా 12 మంది కుమారులను ప్రభువా యాకోబు దీవించాడు, ఆశీర్వాదాన్ని విరిచాడు. మోషే కూడా నాయన 12 మంది కుమారులను 12 గోత్రాలను ఆశీర్వదించాడు. నాయన విరువబడినటువంటి రొట్టె ఒక్కొక్కరికి నాయన ఆశీర్వాదాన్ని పంచిపెట్టినట్లుగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డనైనా ఒక్కొక్క కృపను పొందుకునే భాగ్యం దాయిచ్చాడు. ఒక్కొక్క మేలులు పొందుకునేటువంటి భాగ్యం దాయిచ్చాడు. ఒక్కొక్కరునైనా మీ యొక్క కృపనునైనా మోసుకుని పోయేటువంటి భాగ్యం దాయిచ్చాడు. ఈ ఆశీర్వదింపబడినటువంటి రొట్టె ఈ సంఘములో మేము చేరి మీ నామాన్ని స్తుతించేటువంటి గొప్ప కృపనిచ్చారు. అయ్యా నాయనా, ఇంకా తండ్రి నాయన రేపు 8వ దినం పరిశుద్ధాత్మ దేవుడిగా మీరే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ దినదాసుడునైనా నాయన సురేందర్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఆయనకి ఇచ్చిన పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చివరిగా పలహారం తీసుకుని వచ్చారు వారు. పంచుతూ ఉండగా మనం ఒక 2 వచనాల కీర్తన పాడు. చిన్న ప్రార్థన. ఈరోజు రాజీ పుట్టినరోజు కదమ్మా, అవును కదా? ప్రార్థన చేస్తా, ప్రార్థన చేస్తాం. అందరూ కూడా తలొంచండి. చిన్న ప్రార్థన. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలయ్య. బిడ్డను దీవించు. బిడ్డకు నాయన మీరు ఇచ్చిన నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు మీ దయగలిగిన రెక్కల కింద మీరు కాపాడి మీ కృపదాయిచ్చారు. అయ్యా బిడ్డనైనా యవన ప్రాయములు ఉంటుండగా నాయన పరిశుద్ధాత్మ దేవుడిగా, పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ బిడ్డ నడిచేటువంటి గొప్ప కృపదాయిచ్చారు. ఈ రాత్రి కాల్పు దీవెనలతో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పలహారం మంచుతుండగా కీర్తన పాడుకుందాం. శరత పాడతాం. పలహారు పంచుతుండగా సరే ఒక 2 వచనాల కీర్తన పాడుకో. త్వరగా అమ్మ. రేపు ద్వారకా ఉంది కదా, ద్వారకా అంటే
మన వెంకయ్య గారి ఇల్లు ఉంది కదా, ద్వారకా సిస్టర్, వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన. వారి యొక్క మనవడి యొక్క పుట్టినరోజు రేపు 8వ తేదీన అక్కడికి మారుద్దాం. ఓకే, అందరు కూడా 7:30కి అక్కడ ప్రార్థన కోడిక ప్రారంభించబడి, ఇదివరకు బాలసం అంకులు పాత ఇల్లు ఉంది కదా, అవును సుబ్బులు అని పిలుస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత కోడిక ఉంటుంది. ఓకే, త్వరగా పలహారం పెట్టించి పెట్టేసి పాడన మౌనముగానే స్తుతి. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరటనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సాజీవనము. రెండు చేతులు చప్పట్లు కొట్టి ఉన్నాము. మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సజీవనము. నాశలు తీర్చి తృప్తిపరచెనే, యేసయ్యా నీతో సజీవనము. నాశలు తీర్చి తృప్తిపరచెనే, పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్షాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలో ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నీ ప్రాణాత్మ శరీరమును. నా విమోచన ప్రాణము నీవే, నా రక్షణ ప్రాణము నీవే, నా విమోచన ప్రాణము నీవే, నా రక్షణ ప్రాణము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. అందరికి అందింది కదా పలారు, ప్రార్థన చేస్తాం. స్తుతికి కారణభూతుడు మీకు వందనాలు. కూడి వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. విత్తబడినటువంటి వాక్యం నాయనా, వాగ్దానం నాయనా,
అబ్రహాము జీవితంలో పొందుకున్నాడు. వాగ్దానము తండ్రి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు నాయన 12 మంది సంతానం. నాయన రొట్టె విరువబడినట్లుగా వారి యొక్క సంతానానికి నాయన ఆశీర్వాదం విరువబడినటువంటి స్థితిని దేవ ఈ రాత్రి కాల సమయంలో అయ్యా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఈ యొక్క రొట్టె అనబడినటువంటి యొక్క సంఘంలో అయ్యా మీ చేతులతోటి పట్టుకొని ప్రభు మీరు ఆశీర్వదించారు. ఆశీర్వదింపబడినటువంటి యొక్క శరీరం అయ్యా ఈ శరీరంలో మేము చేరుండగా ప్రభా ప్రతి ఒక్కరునైనా మీ యొక్క కృపను పొందుకునే గొప్ప భాగ్యమును ధన్యతను మీరు దయచేయమని అయ్యా మరలనైనా రేపు 8వ దినం తండ్రి ఇలాగున్న ప్రభా 21 దినాలు అయ్యే యొక్క కుటుంబ ఆశీర్వాద కోరికల్లో ప్రతి దినమునైనా ఒక ఆశీర్వాదకరమైన వర్తమానాన్ని మేము ధ్యానించేటువంటి గొప్ప కృపను మీరు మాకు ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబం ప్రభు ఈ మాటల చేత అయ్యనైనా బలపరచబడి స్థిరపరచబడేటువంటి గొప్ప కృప దయచేయమని పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ప్రతి దినం ప్రభు నీ బిడ్డలు నడిచే గొప్ప కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదంబుల్ మామే వర్షింపచేయు మీసా ఆశతో నమ్మి నాము నీ సత్యవాక్తముల్ ఈ మాకి మీద కుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఇక్కడ చేరి ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలం మీ కృపతోడయుండి నీ బిడ్డలు నడిపింపబడుదురుగాక. ఆమేన్. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి